దేవుని వాక్యం ధ్యానించడానికి నిర్గమకాండము 33వ అధ్యాయం తెరచి మీ ముందు ఉంచాలని మనవి చేస్తున్నాను. నిర్గమకాండము 33వ అధ్యాయం. అధ్యాయంలో కొన్ని విషయాలు మనం ధ్యానించబోతున్నాం. ఈ 33వ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలీయులను మోషే నాయకత్వంలో ఒక పురికొల్పుతో ముందుకు నడిపించడం మనం చూస్తాం. మొట్టమొదటి వచనమే నేను చదువుతాను. మరియు యెహోవా మోషేతో ఇట్లా నీవు ఐగుప్తు దేశము నుండి తోడుకుని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోనూ ఇస్సాకుతోనూ యాకోబుతోనూ ప్రమాణము చేసిన సంతానమునకు దీని ఇచ్చేదనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు లేచి పొండి. దేవుడు మాట్లాడిన మాటలు ఈ మాటలు. ప్రియులరా, అంతవరకు ఒక రకమైన అనుభవంలో ఇశ్రాయేలు ప్రజలు నడిపించబడ్డారు. ఐగుప్తు దేశం నుంచి విడిపించబడినది మొదలుకొని అంతవరకు ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో నడిపించబడుతూ వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక నూతనమైన అనుభవం కొరకు దేవుడు వారిని పురికొల్పుతున్నాడు. నీవు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా నేను మీ పితరులకు వాగ్దానము చేసిన ఆ వాగ్దాన దేశంలోనికి ఇక్కడి నుంచి లేచి వెళ్ళండి అని పురికొల్పుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ దేర్ లైఫ్స్ దేవుడు వారికి చూపిస్తున్నాడు. ఈ దినాన్ని రాత్రి ఈ వాక్యం మనం ధ్యానం చేస్తుండగా ఐ వాంట్ టు టాక్ టు యూ అబౌట్ ద నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితంలో తరువాయి భాగం గురించి మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. నీ జీవితంలో తరువాయి భాగం, నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ యువర్ లైఫ్. నేను ఆ మధ్య ఒక సంవత్సరం క్రితం మా అన్నయ్య వాళ్ళ బాబు లండన్లో ఉంటాడు. వాడు వస్తే వాడికి ఒక బుక్ ప్రజెంట్ చేశాను. తప్పకుండా చదివి తీరాలి నీవు అని. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామందికి ఈ రాత్రి ఆ బుక్ రికమెండ్ చేస్తున్నాను. ఆ బుక్ ఏమిటంటే, ఆ బుక్ టైటిల్ హాఫ్ టైమ్. జీవితంలో సగభాగం అయిన తర్వాత ఆ బుక్ తప్పకుండా చదివి తీరాలి. ఐ రెడ్ ఇట్, ఐ హ్యావ్ గాన్ త్రూ ఇట్. పుస్తకం పేరే హాఫ్ టైమ్. ఆ హాఫ్ టైమ్ అనే బుక్ రాసిన తర్వాత హాఫ్ టైమ్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి అమెరికాలో. హాఫ్ టైమ్ అనే ఇన్స్టిట్యూషన్స్ వచ్చి 35 సంవత్సరాల తర్వాత జీవితం 35 సంవత్సరాలు దాటిన వారు ఆ ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అయ్యి నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ ఎలా గడపాలి, నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ ఎలా నడిపించుకోవాలి, ఎలా ఆశీర్వాదకరమైన జీవితాన్ని పొందుకోవాలి. ఆ హాఫ్ టైమ్ అనే బుక్ సెక్యులర్ బుక్ కాదండి, క్రిస్టియన్ బుక్. అది చాలా చక్కటి పుస్తకం. నాకు ఇంచుమించుగా మెంటార్ అని చెప్పుకోవలసిన ఒక నాయకుడు నాకు ఆ పుస్తకాన్ని ఆ పుస్తకాన్ని చూపించారు. మరి ఆ పుస్తకాన్ని నేను చదివాను. చాలా ఆశీర్వాదకరమైన పుస్తకం. అది ఆన్లైన్లో దొరుకుతుంది, మన సాఫ్ట్ కాపీ దొరుకుతుంది. అలాగే ఇక్కడ ఇండియాలో హార్డ్ కాపీ మనకు దొరకడం లేదు. కానీ మీరు ఒకవేళ సాఫ్ట్ కాపీ మీరు డౌన్లోడ్ చేసుకుని చదవాలంటే తప్పకుండా చదివితేరండి. ఇట్స్ ఎ బ్లెస్సింగ్. ఈరోజు ఈ వాక్యం ద్వారా యువర్ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ యువర్ లైఫ్, ద నెక్స్ట్ సీజన్ ఆఫ్ యువర్ లైఫ్ దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. 2021వ సంవత్సరపు చివరి సమయంలో మనం ఉన్నాం. ఇలాంటి సమయాల్లో మనం చాలాసార్లు జ్ఞాపకం చేసుకుంటే గతంలో జరిగిన సంగతులన్నిటినీ బట్టి, లేక గతంలో మన అనుభవాలు, గతంలో జరిగిన సంఘటనలు, గతంలో జరిగిన పరిస్థితులు, గతంలో మన జీవితాన్ని ఇంతవరకు ఎలాంటి పరిస్థితులు మనం నడిపించాయో వాటి వలన ఎక్కువగా పట్టబడి మనం దేవుడు మన కొరకు దాచి ఉంచిన రాబో ఆశీర్వాదాన్ని మనం కోల్పోతూ ఉంటాం. వాక్యం సిద్ధపడుతుంటే నాకు ఒక సంఘటన జ్ఞాపకం వచ్చింది. నేను ఎప్పుడో ఏదో ఒక సంవత్సరం చాలాసార్లు ప్రతి సంవత్సరం నేను అక్కడికి వెళ్తుంటాను కదా, కాన్ఫరెన్స్కి ఆస్ట్రేలియా వెళ్తుంటాను కదా. ఒక సంవత్సరం నేను తిరిగి వచ్చేసే రోజులు 2-3 రోజులు వరుసగా చాలా మీటింగ్స్ ఆర్గనైజ్ చేశారు. ఆ మీటింగ్స్ అన్నిటిలో నేను మాట్లాడవలసి వచ్చింది. 2-3 రోజులు వరుసగా ఒకే రోజు 3 మీటింగ్లు 4 మీటింగ్లు మాట్లాడవలసి వచ్చింది. చివరి రోజు కూడా 3 మీటింగ్స్లో నేను మాట్లాడవలసి వచ్చింది. మాట్లాడిన తర్వాత ఆ రోజు రాత్రి మరలా
కొంతమంది పాస్టర్స్ కలిసి నాకు డిన్నర్ ఇచ్చారు. లేట్ నైట్ డిన్నర్ అన్నారు. అంటే వాళ్ళు సాధారణంగా 5-6 గంటలకే డిన్నర్ చేస్తారు. లేట్ నైట్ డిన్నర్ అని రాత్రి 10 గంటలకి డిన్నర్ చెప్పారు. ఆ డిన్నర్కి వెళ్ళాం. నాకు ఉదయం 8 గంటలకి ఇక్కడికి వచ్చే ఫ్లైట్. ఉదయం 8 గంటలకు ఫ్లైట్కి వెళ్ళాలంటే నేను 5 గంటలకే ఎయిర్పోర్ట్లో రిపోర్ట్ చేయాలి. ఉదయం 5 గంటలకి రిపోర్ట్ చేయాలి. ఉదయం 5 గంటలకి నేను ఎయిర్పోర్ట్కి చేరాలంటే నేను ఉన్న చోటు నుంచి 4 గంటలకే బయలుదేరాలి. తెల్లవారుజాము 4 గంటలకు బయలుదేరాలి. అంటే నేను ఇంచుమించు 3 గంటలకు అంతా సిద్ధం చేసుకుని రెడీగా ఉండాలి. ఆ టైంలో 10 గంటలకు లేట్ నైట్ డిన్నర్ చెప్పారు. ఈ 3 రోజుల నుంచి నేను చాలా అలసటతో ఉన్నాను. సరే డిన్నర్ చెప్పారు, మరి మర్యాద కదా వెళ్ళను. ఆ డిన్నర్ అయిన తర్వాత ఇంచుమించుగా 12:30 1 గంటకి నన్ను అక్కడ దింపారు. నేను మరలా 3-3:30 గంటలకి నేను ఎయిర్పోర్ట్కి బయలుదేరాలి. అప్పుడు అలారం పెట్టుకుని పడుకోవాలా, లేకపోతే డూ ఐ నీడ్ టు స్టే అప్, అలా మెళకువగుండి వెళ్ళాలని ఆలోచిస్తే పడుకోవడానికి ధైర్యం సరిపోలే. ఒకవేళ ఫ్లైట్ దాటిపోతుందేమో అని నిద్రపోకుండా అలాగే ఉండి సూట్ కేసు అన్నీ సెటిల్ చేసుకుని మొత్తానికి టైంకి అక్కడికి వెళ్ళాలని ముందుగానే బయలుదేరాను. నేనే డ్రైవ్ చేసుకుని వెళ్ళి అక్కడ ఎయిర్పోర్ట్లో ఒక ఆయనకి కారు అప్పగించాలి. డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత చాలా ఎర్లీగా వెళ్ళిపోయాను. అంటే 3 గంటల ముందు వెళ్ళాలి. 3 గంటల ముందు వెళ్ళాలి అని అన్నా సాధారణంగా 2 గంటల ముందు వెళ్తాను నేను. కానీ ఇప్పుడు టైం ఎక్కువ ఉంది నాకు. 3 గంటల కంటే ముందే 4 గంటల ముందు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు కౌంటర్స్ అన్నీ చాలా ఫ్రీగా ఉన్నాయి, ఎవరు లేరు. ఇలా వెళ్ళగానే చెక్ ఇన్ అయిపోయింది. నాకు ఇప్పుడు ఫ్లైట్కి ఇంచుమించుగా 3:30 గంటల టైం ఉంది. సరే 3:30 గంటల టైం ఉంది కదా అని చెప్పేసి అటు ఇటు కాసేపు ఆ షాప్స్ అవి చూశాను. వెళ్ళిన తర్వాత నేను నా ఫ్లైట్ గేట్ దగ్గరికి చేరుకున్నాను. అప్పటికి వేరే ఫ్లైట్ ఆ గేట్ గుండా వెళ్తుంది కనుక అక్కడ చాలా క్రౌడెడ్గా ఉన్నారు జనం. నేను వేరే గేట్ చాలా ఖాళీగా ఉన్న ఒక గేట్ దగ్గరికి వెళ్ళి అక్కడ మూలన ప్లేస్ చూసుకుని ఏదో పుస్తకం చదవాలి, నిద్ర వస్తుందేమో అనుకున్నాను. పుస్తకం చదువుతున్నాను. పుస్తకం ఎక్కడ పోయిందో తెలీదు, నేను ఎక్కడికో వెళ్ళిపోయాను. నిజం చెప్తున్నాను, నాకు అస్సలు తెలియలేదంటే నా ఫ్లైట్ టైం అయిపోయింది. ఫ్లైట్ గేట్లో చెక్ ఇన్ అయిపోతున్నారు జనం, అన్నీ అయిపోతున్నాయి, నాకు తెలియడం లేదు. ఆ గేట్ అక్కడ ఉంది, నేను వేరే గేట్ దగ్గర ఉన్నాను, ఇంచుమించు ప్రక్క గేట్తో ఉన్నాను. కొంతసేపటికి ఒక సిస్టర్ ఎవరో ఒక లేడీ వచ్చి భుజం తట్టి లేపింది. అంతకుముందు రోజు నేను వాళ్ళ చర్చిలో బోధించాను. అక్కడ నన్ను చూసింది, ఆమె పలకరించింది కూడా. చెన్నై తమిళ సిస్టర్ ఆమె, అక్కడ సెటిల్ అయిపోయింది. నేను ఆల్రెడీ చెక్ ఇన్ అయ్యాను కనుక నా పేరు అనౌన్స్ చేస్తున్నారట. నేను మంచి నిద్రలో ఉన్నాను. అలాంటి నిద్ర కాదు, మంచి గొర్రకు పెడుతూ నిద్రపోతున్నాను. ఎందుకంటే 3 రోజుల నుంచి నిద్ర లేదు, అలసట, చాలా మొత్తుగా నిద్రపోతున్నాను. లేపితే ఆమెను చూస్తున్నాను కానీ అసలు నేను ఎక్కడున్నానో కూడా నాకు తెలియనంత నిద్రపోయాను. నేను ఎక్కడున్నానో కూడా నాకు తెలియడునా. ఒక ఫ్యూ సెకండ్స్కి మీరు కొంచెం ఆ సిస్టర్ మీరు ఎక్కడున్నారు ఏంటంటే నేను చెన్నై వెళ్తున్నానండి, మీ నేమ్ అనౌన్స్ చేస్తున్నారు బ్రదర్, దానిలోని ఇంచుమించు 5 minutes నుంచి అనౌన్స్ చేస్తున్నారు, అందుకని మీరు ఎక్కడ ఉంటారా అనుకుంటూనే నేను నడిచి వస్తున్నాను. అంతలో మీరు ఇక్కడ కనిపించారు, మీ బోర్డింగ్ టైం అయిపోయింది, వెళ్ళండి. పరిగెత్తుకుంటూ వెళ్ళి మొత్తానికి ఫ్లైట్ ఉంది, వచ్చాను క్షేమంగా. ఎందుకు చెప్తున్నానంటే మన జీవితాల్లో గతంలో జరిగిన సంఘటనల చేత మనం పట్టబడి దేవుడు మన కోసం ఏ ఆశీర్వాదాన్ని దాచి ఉంచుతాడో ఆ ఆశీర్వాదాలను కొన్నిసార్లు పోగొట్టుకుంటూ ఉంటాం. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే 33వ అధ్యాయంలో దేవుడు ఒక పురుకొల్పును, ఒక నూతనమైన అనుభవాన్ని ఇశ్రాయేలు ప్రజలకు చూపిస్తున్నాడు. ఏమని? నీవును ఇశ్రాయేలు ప్రజలను లేచి నేను వాగ్దానము చేసిన దేశములోనికి లేచిపోండి అని ఆయన మాట్లాడుతున్నాడు. అక్కడ దేవుని వాగ్దాన నెరవేర్పు గురించి మాట్లాడుతున్నాడు. అయితే ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి ఏమిటంటే, ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి 32వ అధ్యాయంలో దే వెంట్ టు ద మీనెస్ట్ పాయింట్ ఆఫ్ దైర్ లైఫ్స్. 32వ అధ్యాయంలో అంత భయంకరమైన దుస్థితి ఇశ్రాయేలీయుల జీవితాల్లో, ముఖ్యంగా ఆ ప్రయాణ సంఘటనలో ఇశ్రాయేలీయుల జీవితాల్లో ఆ 32వ అధ్యాయంలో జరిగినంత అత్యంత దుర్భరమైన పరిస్థితి ఎక్కడా జరగలేదు. అలాంటి స్థితిలో ఉన్నారు వాళ్ళు ఈ దేవుడు ఈ పురుకొల్పించేసరికి. గమనించాలి, ఆ 32వ అధ్యాయంలో జరిగిన సంఘటనలు
మనం అర్థం చేసుకోవాలంటే అంతకు ముందు సంఘటనలు కూడా మనం అర్థం చేసుకోవాలి. 14వ అధ్యాయంలోకి వెళ్ళిపోవాలి. నిర్గమాకాండం 14వ అధ్యాయంలోకి వెళ్ళనక్కర్లేదు మీరు, నేను చెబుతాను. 14వ అధ్యాయంలో దేవుడు ఆ ఎర్ర సముద్రాన్ని దాటింపచేసి వారిని ఐగుప్తు దేశం నుంచి బయటకు తీసుకుని వచ్చాడు. 14వ అధ్యాయంలో 15వ అధ్యాయంలో వాళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటి ఈ అరణ్యంలో ప్రవేశించారు. ఆ తరువాత 14వ అధ్యాయంలో ఆ సంఘటన జరిగింది. 16వ అధ్యాయానికి వచ్చేసరికి వాళ్ళు సణుగుడు మొదలుపెట్టారు. మళ్ళా ఆ బానిస దేశానికే, ఆ చెరలో ఉన్న దేశానికే, ఐగుప్తు దేశానికే మరలా వెళ్ళిపోవాలని కూడా అనుకున్న సంఘటన 16వ అధ్యాయంలో కనిపిస్తుంది. గమనించాలి, వారిని అంత ఆశతో ప్రేమతో బయటకు తీసుకొచ్చిన దేవుడు, గాడ్ హ్యాడ్ టు పుట్ అప్ విత్ దెమ్. అలా చెప్పలేము, దేవుడు వారిని భరించవలసి వచ్చింది. వారిని భరించి 19వ అధ్యాయానికి వచ్చేసరికి, అందుకనే వెనువెంటనే దేవుడు వాళ్ళకి రూల్స్ పెట్టాడు. 19-20 అధ్యాయాల్లో ఇక ఆయన ధర్మశాస్త్రం ఇవ్వడం మొదలుపెట్టాడు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మీరు ఎలా ఉండాలి అలా ఉండాలి. 20వ అధ్యాయానికి వచ్చేసరికి ఈ 10 ఆజ్ఞలు మనం చూస్తాం. ఆ తరువాత ఆజ్ఞలన్నీ ఇచ్చిన తర్వాత ఆజ్ఞలు, ఆ ధర్మశాస్త్రము వారికి బోధిస్తూ 24వ అధ్యాయంలో మోషే ఇలా కాదు, వారలుగా నీకు చెప్పడం కాదు, నేను దీన్ని ఒక ప్రతిగా ఈ ధర్మశాస్త్రాన్ని రాసిస్తాను, కమాన్ టు దిస్ మౌంటైన్ అని 24వ అధ్యాయంలో మోషేని దేవుడు ఆ పర్వతం మీదకి పిలిచాడు. సీనాయి పర్వతం మీదకి పిలిచాడు. ఆ సీనాయి పర్వతం మీదకి మోషే వెళ్ళాడు. మోషే వెళ్ళి ఆ సీనాయి పర్వతం మీద దేవునితో సహవాసం చేస్తున్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుడు మోషేకు అనేకమైన విషయాలు బోధిస్తున్నాడు. అనేకమైన విషయాలు బోధించడంలో దేవునితో ప్రజలు, ఆ ఇశ్రాయేలు ప్రజలు సంబంధం కలిగి ఉండగలిగేటట్లు, దేవునితో ఇశ్రాయేలు ప్రజలు అలాంటి సంబంధంలో, ఆశీర్వాదకరమైన అనుభవంలో దేవుడు వారికి దాచి ఉంచిన ఆ ఆశీర్వాద స్థితి అంతటిని పొందుకోవడం కోసం దేవుడు వారిని సిద్ధపరుస్తూ ఆ నియమాలన్నీ బోధిస్తున్నాడు. ప్రత్యక్ష గుడారం గురించి చాలా సుదీర్ఘంగా చెప్పాడు. అవన్నీ బోధిస్తూ ఉండగా చాలా కాలమైంది. 40 రోజులు అక్కడ ఆ కొండ మీద, ఆ సీనాయి పర్వతం మీద మోసే ఉండిపోయాడు దేవునితో. ఈ లోపల 32వ అధ్యాయానికి వచ్చేసరికి ఈ ప్రజలందరూ అహరోనును తొందర చేయడం మొదలుపెట్టారు. అసలు మోసే అనేవాడు వస్తాడో రాడో, కొండ మీదకి వెళ్తున్నానని వెళ్ళాడు, కానీ వెళ్ళిన వాడు రాలేదు. వి డు నాట్ నో వెదర్ హీ కమ్స్ ఆర్ నాట్. అసలు వస్తాడా రాడా? ఇలాంటి సందిగ్ధంలో అహరోనును ఏం చేశారు, మాకు ఒక దేవుణ్ణి చేయమని చెప్పి వారికి దగ్గర ఉన్న బంగారం అంతా ఇచ్చి ఒక దూడను చేసి, ఆ దూడను నీవే మమ్మల్ని అక్కడి నుంచి విడిపించి తీసుకుని వచ్చావని దానికి మొక్కడం మొదలుపెట్టారు. దట్ ఈస్ ద మీనెస్ట్ పాయింట్ దట్ ఇజ్రాయెలైట్స్ హ్యాడ్ గాన్ ఇన్ దైర్ లైఫ్స్. అలాంటి దుస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఆ 32వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు అధోగతికి పతనమైపోయిన స్థితి అక్కడ దేవుని వాక్యంలో చూస్తాం. మొదటి 6 వచనాల్లో, ఆ 32వ అధ్యాయంలో మొదటి 6 ఎందుకంటే 33వ అధ్యాయం మనం ధ్యానం చేయాలంటే 32వ అధ్యాయం వరకు జరిగిన సంఘటనలు మనం తెలుసుకోవాలి. 32వ అధ్యాయంలో మొదటి 6 వచనాల్లో విగ్రహారాధన చూస్తాం. అలాగే 10వ అధ్యాయం వచ్చేసరికి మోషే వాళ్ళు ఆ కొండ దిగి వస్తున్నప్పుడు వీళ్ళు చేస్తున్న పనిని చూసి మోషేకు కోపం వచ్చింది. ఆ కోపం వచ్చి దేవుడిచ్చిన ధర్మశాస్త్ర పలకలను విసిరివేసి వాటిని పగలగొట్టాడు. గమనించాలి, దేవుడు ఎంతగా ఆ ప్రజల పట్ల విసుగు చెందాడో, దేవుడు ఎంతగా ప్రజల పట్ల భారం కలిగి ఉన్నాడో. అక్కడ 32వ అధ్యాయంలో 7వ వచనంలో, 32వ అధ్యాయం 7వ వచనంలో మోషేతో దేవుడు ఇట్లా, నీవు దిగి వెళ్ళము, ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు. ఆ మాటలు గమనించాలి. ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన ఎవరు ప్రజలట? నీ ప్రజలు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరు ప్రజలు వీళ్ళు? నీ ప్రజలు. 19వ అధ్యాయంలో అదే దేవుడు ఆ ఇశ్రాయేలు ప్రజలను మీరు నా స్వకీయ సంపాద్యము అన్నాడు, నా పరిశుద్ధ జనము అన్నాడు, మీరు నా సొత్తు అన్నాడు, నేను ఏర్పరచుకొని వారు అన్నాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు మోషేతో, ఈ ప్రజలు ఎవరు ప్రజలు అంటున్నాడు? నీవు తెప్పించావు నీ ప్రజలు అంటున్నాడు. నా ప్రజలు అనే స్థితి అని పలికించుకునే స్థితి ఇశ్రాయేలు ప్రజలు కోల్పోయారు.
దేవుడు ఇంకా నా ప్రజలు అనడం లేదు, నీ ప్రజలని దేవుడు అంటున్నాడు. ఆ 11వ వచనంకి వచ్చేసరికి 32వ అధ్యాయం 11వ వచనంలో తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని మోషే, యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద కోపం మననేలా. ఆయనేమో నీ ప్రజలు అంటున్నాడు, మోషే ఏమో నీ ప్రజలు అంటున్నాడు. దేవుడు నీ ప్రజలని ఆ దేవుడు అంటున్నాడు, వీళ్ళు నీ ప్రజలని మోషే అంటున్నారు. నోబడీ వాంట్స్ టు ఓన్ దీస్ చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్. వీళ్ళు మా ప్రజలు అని దేవుడు చెప్పడానికి ఇష్టపడడం లేదు, వీళ్ళు నా ప్రజలని మోసే చెప్పడానికి ఇష్టపడడం లేదు. అంత దుస్థితి, అంత దుర్భరమైన స్థితి, అంత వ్యతిరేకమైన స్థితి ఇశ్రాయేలుల జీవితాల్లో నెలకొన్న అనుభవం అక్కడ దేవుని వాక్యంలో చూస్తాం. అదే అధ్యాయంలో 32వ అధ్యాయంలో అక్కడ 3,000 మంది అక్కడ ఇశ్రాయేలీలే చనిపోయినట్టు దేవుడు ఆయన కోపంతో అక్కడ ఒక కార్యం జరిగించి 3,000 మందిని అక్కడ 3,000 మంది ఇశ్రాయేలీలే చంపబడడం అక్కడ అధ్యాయంలో చూస్తాం. ప్రియులారా గమనించాలి, అలాంటి దుస్థితి, అలాంటి దోషభారం, అపరాధ భావం వారి హృదయాల్లో అలుముకున్న స్థితి. వాళ్ళు ఎలా ఉన్నారో వారిని వారు అర్థం చేసుకోలేని అవగాహన లోపము కలిగిన స్థితి. దే కుడ్ నాట్ అండర్స్టాండ్ వాట్ దే ఆర్. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో కూడా వారిని వారు అర్థం చేసుకోలేని స్థితిలో ఆ ఇశ్రాయేలీయులు ఉన్నారు. దేవుని పిలుపుని కానీ దేవుని ఏర్పాటుని కానీ వివేచింపలేకపోతున్నారు. దే లాస్ట్ దేర్ డిసర్న్మెంట్. దే వర్ నాట్ ఏబుల్ టు డిసర్న్ వై గాడ్ కాల్డ్ దెమ్, వై గాడ్ బ్రాట్ దెమ్ అవుట్ ఆఫ్ ది బాండేజ్ ఆఫ్ ఈజిప్ట్. ఈ ఐగుప్తు దాస్యం నుండి దేవుడు ఎందుకు విడిపించాడు అనే వివేచన వాళ్ళు కోల్పోయినట్లుగా మనం గమనించగలం. ప్రియులను గమనించాలి, గతములో చేసిన ఆ దోషభారాన్ని బట్టి, దోషభారం కానక్కర్లేదు పోని ఏదైనా ప్రతికూలమైన పరిస్థితిని బట్టి ఆ గతములో పట్టబడిన స్థితి. మెనీ టైమ్స్ వీ గెట్ స్టక్ బై అవర్ పాస్ట్. చాలాసార్లు మనం గతంలో జరిగిన సంఘటనల చేత పట్టబడిన అనుభవంలో ఉంటాం. ఆ అనుభవంలో ఆ పట్టబడిన స్థితిలో ఆ గతంలో జరిగిన ఆ సంఘటనల్ని జ్ఞాపకం చేసుకుంటూ కృంగిపోతూ, లేక గతంలో జరిగిన ఆ దోషాన్ని, ఒకవేళ మనం తెలియక ఏదైనా దోషం చేసి ఉండొచ్చు, తెలిసైన దోషం చేసి ఉండొచ్చు. ఆ దోషాన్ని బట్టి అపరాధ భావం మన హృదయాల్ని అలుముకున్న స్థితిలో, కృంగిపోయిన స్థితిలో, అక్కడి నుంచి లేవలేని స్థితిలో దేవుడు నీ కొరకు దాచి ఉన్న ఆశీర్వాదాన్ని కోల్పోయే అనుభవం. అలాంటి అనుభవం గురించి ఈ వాక్యాలు మాట్లాడుతున్నాయి. ఇశ్రాయేలు ప్రజలు రకరకాలుగా వారి హృదయాల్లో కృంగిపోయిన అనుభవం, చేసిన దోషాలను బట్టి కృంగిపోయిన అనుభవం, దేవుని కోపాన్ని బట్టి కృంగిపోయిన అనుభవం, దేవుని ప్రణాళికను అర్థం చేసుకోలేని స్థితిని బట్టి కృంగిపోయిన అనుభవం, అనేక రకాలుగా గతము చేత పట్టబడిన స్థితి. దే గాట్ స్టక్ బై దేర్ పాస్ట్. గతంలో జరిగిన సంఘటనలన్నిటిని బట్టి, ఆ గతంలో జరిగిన సంఘటనల వలన పట్టబడిన అనుభవం, పట్టబడి ఇంకక్కడి నుంచి ఆ దోషభారాన్ని బట్టో, లేక అపరాధ భావాన్ని బట్టో, లేకపోతే ఏదైనా జీవితంలో జరిగిన నష్టాలను బట్టో కృంగిపోయిన అనుభవంలో లేవలేని పరిస్థితి. అలాంటి స్థితిలో దేవుడు ఒక గొప్ప శుభవార్తను ఆ ప్రజలకు ఇస్తున్నాడు. ప్రియులారా, ఈ మాటలు నేను ఎందుకు మీ ముందు ఉంచుతున్నానంటే, ఈ 2021 సంవత్సరంలో చాలా దుర్భరమైన పరిస్థితులు మన ముందు ఉండొచ్చు. 2021 సంవత్సరం చాలా దుర్భరమైన కృంగజేసే పరిస్థితులు మన జీవితాల్లో కలిగించుండొచ్చు. అలాంటి స్థితిలో ఒక శుభవార్త దేవుడు ఈ ప్రజలకు తెలియచేస్తున్నాడు. అదేమిటంటే, దేవుడు ఒక ద్వారం తెరుస్తున్నాడు. బికాస్ దీస్ పీపుల్ వర్ స్టక్ బై ద పాస్ట్. ఈ గతంలో వారి జీవిత అనుభవాలను బట్టి పట్టబడి ఏమాత్రం కూడా ఆశీర్వాద అనుభవం వైపు ప్రయాణం చేయలేని స్థితిలో, వీళ్ళు పట్టబడిన స్థితిలో దేవుడు ఇప్పుడు ద్వారం తెరుస్తున్నాడు. దేవుడు ఒక ద్వారాన్ని తెరుస్తున్నాడు. దేవుడు ఒక నూతనమైన అధ్యాయాన్ని వారి జీవితంలో ప్రారంభిస్తున్నాడు. God was turning a page in their book. God was starting a new chapter in their lives. వారి జీవితాల్లో ఒక నూతనమైన అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాడు. వారి జీవితాల్లో ఒక నూతనంగా ద్వారాన్ని తెరుస్తున్నాడు. ఒక నూతనమైన అవకాశాన్ని దేవుడు ఆ ప్రజలకు కలుగ చేస్తున్నాడు. లేచిపోండి. యు ఆర్ నాట్ ఎ పీపుల్ దట్ బిలాంగ్ టు దిస్ డిజర్ట్. యు ఆర్ నాట్ ఎ పీపుల్ దట్ బిలాంగ్ టు దిస్ విల్డర్నెస్. యు ఆర్ నాట్ ఎ పీపుల్ దట్ బిలాంగ్ టు ఆల్ దిస్
all these sufferings or all this depressed state, ఈ కృంగిన స్థితిలో మీరు మగ్గిపోతూ ఇక్కడ ఉండవలసిన ప్రజలు కాదు. దేవుడు వారికి ఒక అవకాశం ఇస్తున్నాడు, ఒక ద్వారాన్ని తెరుస్తున్నాడు, ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాడు. ప్రియులారా, ఇదంతా ఎలా చేస్తున్నాడంటే దేవుడు, మీరు మారిరండి అప్పుడు నేను చేస్తాననలేదు. వాళ్ళంతా దోషభారంతోనూ, వాళ్ళంతా కృంగిన స్థితిలో, దేవునిని సరాసరి ఫేస్ చేయలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు వారికి ఆ అవకాశాన్ని ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నీ స్థితి ఏదైనప్పటికీ, వాట్ ఎవర్ యువర్ సిచ్యువేషన్ మేబీ, నువ్వు మారిరా నీకు అవకాశాన్ని ఇస్తాననే దేవుడు కాదు. ఇన్ ద స్టేట్ వేర్ యు ఆర్, నువ్వే స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నిన్ను లేవనెత్తు దేవుడు, ఆ స్థితిలో నిన్ను పురికొల్పు దేవుడు, ఆ స్థితిలో నీకు అవకాశం ఇచ్చే దేవుడు, ఆ స్థితిలో ఒక నూతనమైన ద్వారాన్ని నీ కోసం తెరిచే దేవుడు, ఒక నూతనమైన అధ్యాయాన్ని నీ కోసం ప్రారంభించే దేవుడు. అలాంటి స్థితిని ఇక్కడ ఈ ప్రజలకు చూపిస్తున్నాడు దేవుడు. ప్రియులారా, గమనించాలి, అలాంటి దుర్భరమైన దుస్థితిలో, కృంగిన స్థితిలో, లేవలేని స్థితిలో, అసలు ఎందుకు వచ్చామో, ఎక్కడికి వెళ్తున్నామో, ఏం చేస్తున్నామో ఏమీ కూడా తెలియని స్థితిలో, కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. నేను అబ్రహాముతోనూ, ఇస్సాకుతోనూ, యాకోబుతోనూ ప్రమాణము చేసిన దీనిని ఇచ్చదనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించు దేశంనకు మీరు లేచిపోండి, మార్గం తెరుస్తున్నాడు దేవుడు. అప్పటి వరకు ఒకవేళ వారు చేసిన దుస్థితిని బట్టి వాళ్ళు అనుకొని ఉంటారు, ఒకవేళ తీసుకొచ్చాడు దేవుడు, కానీ ఇక మమ్మల్ని అక్కడ తీసుకుని వెళ్ళడని. ఎందుకంటే మోషే లేడు అనుకున్నారు, సొంత ప్రయత్నం చేశారు. ఇప్పుడు మళ్ళీ మోషే వచ్చాడు. మోషే వచ్చిన తర్వాత మోషే దగ్గర అపరాధ భావం కదూ. మోషేని ఎలా ఫేస్ చేయాలి, దేవుణ్ణి ఎలా ఫేస్ చేయాలి, చేయకూడని, అసలు ఊహకు కూడా అందనంత గొప్ప దోషం చేస్తాం. మోషేని ఫేస్ చేయగలిగే పరిస్థితి లేదు, దేవునిని ఫేస్ చేయగలిగే పరిస్థితి. ప్రియులారా, అలాంటి స్థితిలోనే చాలాసార్లు మనం ఉంటాం. ఒక్కొక్కసారి అనుకుంటాం, ఏం మొహం పెట్టుకుని మరలా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయగలను నేనని, ఏ మొహం పెట్టుకుని నేను మరలా దేవుని సన్నిధిలో మోకరించగలను అన్నంత దుర్భరమైన స్థితిలో పడిపోతాం. అలాంటి స్థితిలో ఒక నూతన అధ్యాయాన్ని నీ జీవితంలో ప్రారంభించగల దేవుడు నీ దేవుడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అలాంటి స్థితిలోనే ఈ ప్రజలతో మాట్లాడుతున్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణము చేసిన, ఇచ్చేదనని ప్రమాణం చేసిన ఆ పాలు తేనెలు ప్రవహించు దేశమునకు మీరు లేచిపోండి. ఇక్కడ మగ్గిపోవలసిన అవసరం లేదు, లేచిపోండి అంటున్నాడు. ప్రియులారా, ఒక ప్రిన్సిపల్ మీకు బోధిస్తాను. ఈ దేవుడు అంత దుర్భరమైన, అంత దుస్థితిలో, అంత దేవునికి వ్యతిరేకంగా ఉన్న ఆ స్థితిలో ఉన్న ప్రజలతో దేవుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడంటే గమనించాలి. దేవుడు వారికి బోధిస్తున్నది ఏమిటంటే, నీ గతం కంటే కూడా దేవుని వాగ్దాన బలము గొప్పది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నీ గతం కంటే కూడా, నీ గతం చాలా దుర్భరమైంది అనుకోవచ్చు, నీ గతం కృంగజేసేది అనుకోవచ్చు, నీ గతం నుంచి నీవు లేవలేను ఇంక నేను అని నీవు అనుకోవచ్చు. కానీ నీవు ఎంత దుర్భరమైన స్థితిలో ఉన్నా ఆ దుర్భరమైన స్థితి కంటే కూడా దేవుని వాగ్దాన బలం చాలా గొప్పది. ప్రియులారా, గమనించాలి. అందుకనే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, మరలా లేచిపోండి, మరలా మీ పితరులకు ఇస్తానన్న దేశాన్ని మీకు ఇస్తాను, లేచి వెళ్ళిపోండి ఆ దేశానికి. ఇది నాన్న ప్రియులారా, గమనించాలి. చాలామంది అనుకుంటారు, ఏదేదో నీతిమంతులుగా జీవించి అక్కడికి వెళ్తే అప్పుడు యేసు ప్రభు ఆశీర్వదిస్తాడని. ప్రియులారా, కాదు. నీవు ఎలా ఉన్నావు అలాగే రా దేవుని దగ్గరికి. వాట్ ఎవర్ యు ఆర్, వాట్ ఎవర్ సిచ్యువేషన్ యు ఇన్, వాట్ ఎవర్ సిచ్యువేషన్ యు ఆర్ ఇన్, వాట్ ఎవర్ యు ఆర్, దేవుడు ఆ స్థితిలోనే నీ జీవితంలో ఒక నూతనమైన అధ్యాయాన్ని, నూతనమైన అనుభవాన్ని, నూతనమైన ద్వారాన్ని తెరిచి దేవుడు నేను నూతనమైన అనుభవంతో నింపడానికి ఇష్టపడుతున్నాడు. ఈ దినాన్ని వాళ్ళ గతమే కాదు, మన గతం కూడా చూస్తే మన గతంలో పాపం ఉండొచ్చు, మన గతంలో విఫలమైపోయిన పరిస్థితులు మన జీవితాల్లో ఉండొచ్చు. అవును, కొన్నిసార్లు ఫెయిల్యూర్స్ మనల్ని ఎంతగానో కృంగజేస్తాయి, లేవలేము. ఆ ఫెయిల్యూర్స్లో ఉండి, ఆ విఫలతలో ఉండి ఆత్మన్యూనతా భావంతో ఇన్ఫీరియారిటీ చోటు చేసుకుంటుంది, ఇన్సెక్యూరిటీ చోటు చేసుకుంటుంది. అలాంటి అనుభవాలతో ఎంతమాత్రం కూడా లేవలేని స్థితిలో ఉంటాం. కొన్నిసార్లు విఫలత, కొన్నిసార్లు కృంగుదల,
ఏ విషయం గురించి అయినా, మన జీవితంలో జరిగిన నష్టాల గురించి, మన జీవితంలో మనం పోగొట్టుకున్న దాని గురించి, మనం వ్యక్తులు పోగొట్టుకుని ఉండొచ్చు, లేక ఏదైనా గొప్ప విషయాన్ని మన జీవితంలో పోగొట్టుకుని ఉండొచ్చు. దాన్ని బట్టి కృంగుదల, లేకపోతే అశాంతి, సమాధానం లేని స్థితి, కుటుంబాల్లో సమాధానం లేని స్థితి, వ్యాపారాల్లో సమాధానం లేని స్థితి, మన వృత్తి, మనం పనిచేస్తున్న చోట, మన వర్క్ ప్లేసెస్లో సమాధానం లేని స్థితి, అశాంతి. కొన్నిసార్లు మనల్ని విమర్శిస్తూ ఉంటారు. విమర్శ, ఏ మానవుడు విమర్శకు అతీతుడు కాదు. క్రైస్తవుడు ఇంకా కాదు. ఎందుకంటే క్రైస్తవులమైన మనలను ఎవరొకరు, క్రైస్తవులు కూడా విమర్శిస్తుంటారు, బయట వారు ఇంకా విమర్శిస్తుంటారు. మనం ఎవరం కూడా విమర్శకు అతీతులం కాదు. విమర్శ, కొన్నిసార్లు రాజీ పడిపోయిన స్థితి, పరిస్థితులతో రాజీ పడిపోయి ఇక నేను ఈ పరిస్థితుల నుంచి ఏమీ లేవలేను, ఏమీ చేయలేను అనుకున్న స్థితి. ఏదో బాధ, హృదయంలో ఏదో బాధ, అది శారీరక బాధ అయి ఉండొచ్చు, మానసికమైన బాధ అయి ఉండొచ్చు, ఏదైనా బాధ అయి ఉండొచ్చు. అలాగే తీరని నష్టం, జీవితంలో జరిగిన నష్టం, ఇవన్నీ కృంగజేసేయ ప్రియులారా. కొన్ని విషయాలు మీకు చెప్పాను, ఒకవేళ నేను చెప్పని విషయాలు కూడా మీ జీవితంలో ఉండొచ్చు. అలాంటి విషయాల్లో కృంగిపోయిన స్థితి ఉంటే ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ స్థితి నుంచి నువ్వు లేచి వెళ్ళిపోయే స్థితి దేవుడికి ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఆ స్థితి నుంచి, ఆ కృంగిన స్థితి నుంచి, ఆ లేవలేని స్థితి నుంచి, ఆ దుర్భరమైన స్థితి నుంచి లేచి వెళ్ళిపోయే స్థితి. ప్రియులారా గమనించాలి, 32వ అధ్యాయం అంతా దేవుని మహాకోపం కనపడుతుంది. నిర్గమకాండంలో 33వ అధ్యాయం అంతా దేవుని మహాకృప కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. తమ్ముడు కోటేశ్వర గారు ఇంతకుముందు ఆయన కృప నిరంతరముండును, ఆయన కృప నిరంతరముండునని ఆ కీర్తన చదివించారు. ఆ కృప నిరంతరముండును అని రాయబడిన చోట్ల ఆ ముందు వచనాల్లో, తర్వాత వచనాల్లో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృపను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని బైబిల్లో 47 సార్లు ఉన్నదట. ఏమిటి? కృతజ్ఞత, కృప రెండు కలిపి. ఆయన కృప నిరంతరముండును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు, లేకపోతే ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. ప్రియులారా గమనించాలి, ఆయన కోపం కనిపిస్తుంది 32వ అధ్యాయంలో, ఆయన మహాకృప కనిపిస్తుంది 33వ అధ్యాయంలో. అందుకనే కీర్తనకారుడు అంటాడు 30వ కీర్తన 5వ వచనంలో ఆయన కోపము నిమిషం మాత్రము ఉండును, ఆయన దయ, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన కోపము నిమిషం మాత్రము ఉండును. ఆయన కోపించాడు ఇశ్రాయేలు ప్రజల మీద, కానీ మరలా దయ చూపించి వారిని మరలా ఆ వాగ్దాన దేశానికి వెళ్ళడానికి వారికి మార్గాన్ని తెరుస్తున్నాడు. ప్రియులారా గమనించాలి, లేచిపోండి అంటున్నాడు ఆ వచనంలో చివరి మాట. మీరు లేచిపోండి. ఎక్కడికి వెళ్ళాలి? మీ జీవితంలో తర్వాయి భాగానికి. ఈ దినాన్ని 31వ తారీఖు రాత్రి, ఈ సమయంలో కొద్ది నిమిషాల్లో మనం ఆ నూతన సంవత్సరంలోనికి ప్రవేశించబోతుండగా మన జీవితంలో తర్వాయి భాగం, అది కూడా వారిని పంపించేది ఆశీర్వాదకరమైన భాగంలోనికి దేవుడు పంపిస్తున్నాడు. ఈ రాత్రి అలాంటి చిత్తాన్ని నీ పట్ల దేవుడు కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదకరమైన తర్వాయి భాగం, ఆ తర్వాయి భాగం వైపు దేవుడు వారిని పురుకొల్పి లేపి పంపిస్తున్నాడు. లేచిపోండి అంటున్నాడు. తర్వాయి భాగానికి వెళ్ళాలి. గమనించాలి, లేచిపోండి అనే మాటలో మరొక అర్థం ఈముడు ఉంది. ఇక్కడి నుండి లేచి వెళ్ళాలి. ఎక్కడి నుంచి? నీవే స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నుంచి లేవాలి. అక్కడే ఉంటే 40 సంవత్సరాలు కాదు, ఇంకో 40 సంవత్సరాలు కూడా అక్కడే ఉంటావు. దేవుడు మాట్లాడుతున్నాడు, యు నీడ్ టు రైజ్ ఫ్రమ్ దట్ ప్లేస్, యు నీడ్ టు గెట్ అప్, యు నీడ్ టు రైజ్ ఫ్రమ్ దట్ ప్లేస్. ఏ పరిస్థితిలో కృంగిపోయావో, ఏ పరిస్థితిలో ఇక నేను లేవలేని ఈ పరిస్థితి అన్నంతగా నీవు కృంగిపోయావో, ఏ పరిస్థితిలో నష్టాన్ని అనుభవిస్తున్నావో, ఏ పరిస్థితిలో రోదన నీ జీవితంలో, ఏ పరిస్థితిలో నేను ఇంకా లేవలేని పరిస్థితి నుంచి అనుకుంటున్నావో, ఆ స్థితి నుంచి God is leading you to the next phase of your life. దేవుడు నిన్ను నీ జీవితంలో తర్వాయి భాగంలోనికి నడిపించడానికి నీవు లేచిపో. ఎక్కడి నుంచి? ఈ స్థితిలో, నీవే స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నుంచి లేవాలి. ఏ కృంగుదల అనుభవిస్తున్నావో ఆ కృంగుదల నుంచి లేవాలి. ఏ నష్టంలో కృంగిపోయావో ఆ కృంగుదల నుంచి లేవాలి. ఏ విఫలతలో కృంగిపోయావో అక్కడి నుంచి లేవాలి. ఏ దోషంతో, అపరాధ భావంతో కృంగిపోతున్నావో అక్కడి నుంచి లేవాలి. ఏ బాధ ఉందో ఆ బాధ నుంచి లేవాలి. దేవుడు మాట్లాడుతున్నాడు, ఐ డోంట్ వాంట్ యూ టు స్టే బ్యాక్ ఇన్ దట్ స్టేట్, బట్ ఐ వాంట్ యూ టు రైజ్ అప్ ఫ్రమ్ దట్ స్టేట్ అండ్ గో టు ద నెక్స్ట్ ఫేజ్ ఆఫ్
లైఫ్ విచ్ గాడ్ ఈజ్ ప్రామిసింగ్ యూ. దేవుడు వాగ్దానం చేస్తున్న ఆ తరువాయి భాగంలోనికి నీవు ప్రవేశించాలి. ఈ రాత్రి మనం తరువాయి భాగంలో ఈ సంవత్సరాన్ని విడిచిపెడుతున్నాం, తరువాత జీవితంలోనికి మనం ప్రవేశిస్తుండగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ ప్రతికూలత ఉందో మన జీవితాల్లో, ఏ వ్యతిరేకత ఉందో, ఏ కృంగిపోయిన స్థితి ఉందో, ఏ కష్టం ఉందో, ఏ నష్టం ఉందో, దాని అంతటి నుంచి లేపి ఒక నూతనమైన అధ్యాయాన్ని మన జీవితంలో ప్రారంభించడానికి, ఒక నూతనమైన ద్వారాన్ని తెరిచి ఒక నూతనమైన అనుభవంలో నడిపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు పరిచర్య చేసినప్పుడు బెతెస్దా అనే కొన్నిటి దగ్గర 38 సంవత్సరాల నుంచి అక్కడే పడి ఉన్నాడట. ఆయా సమయాల్లో దేవుని దూత వచ్చి ఆ కోనేటిలో నీళ్లు కదిలించి వెళ్తూ ఉంటాడు. ఆ నీళ్లు కదిలించిన మీదట మొట్టమొదటిగా ఏ వ్యాధిగ్రస్తుడు పడినా వాడు స్వస్థపడేవాడు. ఇతడు 38 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నాడు, ఆ కోనేటి దగ్గర ఉన్నాడు. ప్రయత్నం చేస్తుంటాడు పాపం, కొన్నిసార్లు కొంతకాలం ప్రయత్నం చేస్తుంటాడు, తనకు తానుగా చేయలేని పని. ఇక ఎవరైనా వస్తే సహాయం చేస్తారేమో అని కనిపెడుతున్నాడు. 38 సంవత్సరాలు ప్రయత్నం చేసినంతకాలం తను సొంతంగా ప్రయత్నం చేసి విఫలమైపోయి ఉంటాడు, రాజీ పడిపోయాడు, ఇంకా నా ప్రయత్నం వల్ల కాదని. ఇప్పుడు ఎవరైనా వస్తే బాగుండని చూస్తున్నాడు. ఏదేమైనప్పటికీ 38 సంవత్సరాలు అక్కడికి వెళ్ళి ప్రభు అన్నాడు, స్వస్థపడగోరుచున్నావా? నువ్వు స్వస్థపడగోరుచున్నావా? ఈ రాత్రి ఏ స్థితిలో పడిపోయిన అనుభవంలో, లేవలేని అనుభవంలో, కృంగిన అనుభవంలో, దుర్భరమైన పరిస్థితిలో, నష్టంలో, కష్టంలో, బాధలో, వ్యధలో ఏ పరిస్థితిలో ఉన్నావో దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడి నుంచి నువ్వు లేవాలనుకుంటున్నావా? డూ యూ రియలీ వాంట్ టు రైజ్ ఫ్రమ్ దట్ స్టేట్? దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు స్వస్థపడగోరుచున్నావా? ప్రభువా స్వస్థపడాలనుంది, కానీ నేను ఆ నీళ్లు కదిలిన వెంటనే ఆ కోనేటిలో దింపడానికి నాకు ఎవడ లేదయ్యా. ప్రభు అసలు కోనేరే అలాంటి కోనేరే అక్కడ కదిలొచ్చింది. ప్రభు అన్నాడు, నీ పరుపెత్తుకుని లేచి నడువు. అక్కడ ప్రిన్సిపల్ ఏమిటంటే ప్రభు చెప్పింది, నువ్వు లేవాలి. నువ్వెంతకాలం ఆ బాధలో ఉన్నా ఇక్కడ దేవుడు ఈ రాత్రి సమయంలో నీకు ఇస్తున్న ఒక గొప్ప పురికొల్పు ఏమిటంటే అక్కడి నుంచి లేవాలి. యూ నీడ్ టు రైజ్ అప్ ఫ్రమ్ దట్ స్టేట్. నీవు లేవాలి, నీవు లేచి నీ పరుపెత్తుకుని నడువు. అసలు తనకు తానే తన శరీరాన్ని మోసుకునే వెళ్ళి ఆ కోనేటిలో పడలేనోడికి ఇంకొక లగేజ్ పెట్టాడు ప్రభు. నీ పరుపెత్తుకుని నడవాలట. నడిచాడు. హీ కుడ్ డూ దాట్. చేయగలిగాడు. గమనించవలసింది ఏమిటంటే దేవుని మాటకు స్పందించినప్పుడు ఒకవేళ ఎంత బలహీనమైన బలం వస్తుంది ప్రియులారా, గమనించాలి. దేవుడు బలపరుస్తాడు. దేవుని మాటకు స్పందించి ఆ దేవుని మాటకు విధేయులమై ఆ కార్యం చేయడానికి పూనుకుంటే అంతకుముందు చేయలేని పని అప్పుడు చేస్తాం. ఎందుకంటే అది దేవుని మాట. ఆ దేవుని మాటలో శక్తి ఉంటుంది. అది దేవుని మాట. కానీ నువ్వు లేవాలి. దేవుని మాట వచ్చిన లేపేయాలి కాదు. దేవుని మాట ఇచ్చినప్పుడు నీవు లేవాలి. నీవు లేచి నీ పరుపెత్తుకుని నడువమన్నప్పుడు లేచి వెళ్ళిపోయాడు. గమనించాలి. ఈ రాత్రి దేవుడు అదే మాటలు నీతో మాట్లాడుతున్నాడు. ఎంత దుర్భరమైన స్థితిలో నీవు ఉన్నా లేచిపోండి అంటున్నాడు. లేచిపోండి. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 60వ అధ్యాయము 3 వచనాలు, మొట్టమొదటి వచనాలు. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగుకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. ప్రియులారా గమనించాలి. ఆ చెరలో ఉన్న ప్రజలు వాళ్ళు విడిపించబడబోయే స్థితిలో దేవుడు మాట్లాడుతున్నాడు. లేచి నీవు వెళ్ళిపోవడం కాదు, వెలుగు నీ మీదకి వచ్చింది. తేజరెళ్ళాలి. తేజరెళ్ళడం అంటే ఏంటి? ఆ వెలుగు ఇతరులు చూడాలి. ఆ వెలుగు ఇతరులకు ఉపయోగపడాలి. ఆ వెలుగు వలన ఇతరులు ఆశీర్వదించబడాలి. లెమ్ము తేజరిల్లుము అన్నప్పుడు నీవు లేచి నీ బ్రతికేమని కాదు. యు నీడ్ టు బి ఏ బ్లెస్సింగ్ టు మెనీ అదర్ పీపుల్. లేమో తేజరిల్లుము. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కృంగిపోయి ఉండొచ్చు, దుర్భరమైన స్థితిలో ఉండొచ్చు, కష్టంలో ఉండొచ్చు, ఎవరు ఓదార్చలేరు, ఎవరు నన్ను ఈ స్థితి నుంచి బయటకు తీసుకుని రాలేరు, ఎవరు నా కష్టాన్ని తీర్చలేరు, ఎవరు నా నష్టాన్ని భర్తీ చేయలేరు, ఎవరు ఏమీ చేయలేరు అనుకోవచ్చు. నిజమే, ఎవరో చేయలేరు. కానీ దేవుని మాట మాట్లాడుతుంది. దేవుని మాటలో శక్తి ఉంది. నీవు లేచి దేవుడు నీ కొరకు దాచి ఉంచిన ఆశీర్వాదం కోసం ఆ స్థితిలో నుంచి లేవాలి. మొట్టమొదటిగా లేవాలంటే
ఎప్పుడు లేవగలవంటే, నా గతంలో ఎంతో భారమైన స్థితి ఉంది, అయినప్పటికీ కూడా దేవుని వాగ్దానంలో ఉన్న బలం నా గతంలో ఉన్న ఆ భారం కంటే గొప్పది. నన్ను లేపగలదు. దేవుని మాటలో శక్తి ఉన్నది, దేవుని వాగ్దానంలో శక్తి ఉన్నది అని నీవు నమ్మి లేవడానికి ఉపక్రమించినట్లయితే దేవుడు నీకు శక్తినిస్తాడు, లేచే శక్తినిస్తాడు, నీవు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండే శక్తినిస్తాడు. ఆ తర్వాత ఆ 33వ అధ్యాయము 3వ వచనంలో దేవుడు అన్నాడు, మీరు లోబడని వాళ్ళని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మును సంహరించదనేమో అని మోషేతో అన్నాడు. లేచి పొండి అన్నాడు. రెండే వెళ్దాం అనలేదు ఆయన. లేచిపోండి, మీరు లోబడని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మును సంహరించదనేమో అని మోషేతో చెప్పాను. అయితే చాలా సంభాషణ జరిగింది మోషేకి దేవునికి మధ్యలో. 15వ వచనానికి వచ్చేసరికి 15-16 వచనాలు మోషే అంటాడు, మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుంచి మమ్మను తోడుకొని పోవద్దు. నువ్వు వస్తే నీతో పాటు ఆ దేశానికి వెళ్తాం, నువ్వు రాకపోతే అరణ్యమైనా మంచిదే, అరణ్యంలోనే ఉంటాం. ఈ రోజుల్లో క్రైస్తవులు ఎలాగున్నారంటే, దేవుడు కావాలా, దేవుడు ఇచ్చేది కావాలంటే దేవుడు ఇచ్చేదే కావాలంటున్నారు. ఆయన వస్తే ఏమిటి, లేకపోతే ఏమిటి. ఆయన ఇచ్చేది ఇచ్చేస్తే దేవుడు అదే చెప్పాడు, మీరు వెళ్ళి పొండి, అక్కడికి నేను ఇస్తానన్నది ఇచ్చేస్తాను, మీరు వెళ్ళిపోండి అంటే కొంతమంది దానికి ఇష్టపడి కూడా ఉంటారేమో, కానీ మోషే మాత్రం ఇష్టపడలేదు. ఏమన్నాడు చూడండి, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోవద్దు. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును. నీవు మాతో వచ్చుట వలనే కదా, అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజల్లో నుండి ప్రత్యేకించబడదుమని ఆయనతో చెప్పాను. అక్కడ చాలాసార్లు దేవుని ఈ ప్రజల గురించి మాట్లాడుతూ నీ ప్రజలు అని దేవునికి హింట్ ఇస్తూనే ఉన్నాడు మోషే. అంత మాత్రమే కాదు, నువ్వు వస్తే మేము వెళ్తాం ప్రభువా, నీ సన్నిధి లేకపోతే మేము అక్కడికి వెళ్ళాము, నీ సన్నిధి మాకు కావాలి. ఆ సన్నిధిని గురించి గమనించాలి ప్రియులరా. ఇప్పుడు ఒక నిర్ణయం చేసుకోవాలి మనం. మొట్టమొదటి ఒక ప్రిన్సిపల్ దేవుడు మనకు చూపించాడు. మన గతంలో ఎంత దుర్భరమైన పరిస్థితి ఉన్నా ఆ దుర్భరమైన పరిస్థితి కంటే దేవుని వాగ్దానం చాలా శక్తి కలిగినది, దేవుని మాట చాలా బలం కలిగినది. ఆ మాటకు, ఆ వాగ్దానానికి నీ జీవితాన్ని అప్పగిస్తే నీవెంత దుర్భరమైన స్థితిలో ఉన్నా ఆ స్థితి నుండి దేవుడు నిన్ను లేపి నూతనమైన అనుభవంలోకి తీసుకెళ్తాడు. రెండో విషయం ఏమిటంటే, మునుపెన్నడూ లేనంతగా దేవుని సన్నిధిని ఆశించి అనుసరించాలి. అలాంటి నిర్ణయం చేసుకోవాలి ఈ రాత్రి. ఇంతకుముందు ఒకవేళ దేవుని సన్నిధి అంటే నీవు ఆశించి ఉండొచ్చు, ఏదో దేవుని సన్నిధి అంటే ఏదో ఒక విధమైన ఆలోచన ఉండొచ్చు. కానీ ఈ రాత్రి మోషే నేర్పిస్తున్నది ఏమిటంటే, అక్కడికి మేము వెళ్ళాలి అంటే దేవుని సన్నిధి కావాలి. ఆ ఆశీర్వాదకరమైన అనుభవంలో ఉండాలంటే ఆ ఆశీర్వాదం కాదు, దేవుడు కావాలి ముందు. ఏదో చిన్నతనంలో ఏదో చెప్పేవారు కదా, అంటే బాతు ఏదో బంగారపు గుడ్లు పెట్టేది, ఏంటి ఏం కావాలనుకున్నాడు వీడు, గుడ్లే కావాలనుకున్నాడు, బాతు కావాలనుకోలేదు, అందుకని బాతుని చంపేశాడు. ఈరోజు ఆయన కావాలా, ఆయన సన్నిధి కావాలా అంటే ఇచ్చేవాడు ఆయన సన్నిధే కావాలి. నాకు ఆయన సన్నిధే కావాలి. ఆయన సన్నిధి ఉంటే అన్నీ ఉంటాయి. ఆయన సన్నిధి కాదు, ఆశీర్వాదమే కావాలంటే ఒక ఆశీర్వాదం పట్టుకుని పోతాం, అంతే కదా. ఆ తర్వాత మునుపెన్నడూ లేనంతగా దేవుని సన్నిధిని ఆశించాడు మోషే. ఆయన సన్నిధిని అనుసరించాలి. అసలు దేవుని ఉద్దేశం కూడా అదే. అందుకనే ఇదే నిర్గమకాండము 25వ అధ్యాయంలో నేను మీలో ఉండునట్లు నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించమన్నాడు ఆయన. నేను మీలో ఉండునట్లు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించండి. నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనంలో ఆయన వారితో ఉండాలని ఆయన ఉద్దేశం. కానీ వీళ్ళ జీవిత స్థితిని బట్టి ఇప్పుడు ఆయన మీరు పొండి అంటున్నాడు, నేను రాను, మీరు పొండి. ఆయన సన్నిధి అంటే ఎంత ఆశించాడు. ఇప్పుడు నేను ఈ మాట ఎందుకు చెప్పానంటే 25వ అధ్యాయం 8వ వచనంలో
దేవుడు వారితో ఉండడానికి, వారిలో ఉండడానికి పరిశుద్ధ స్థలాన్ని నిర్మించమన్నాడు. అప్పుడు ప్రత్యక్ష గుడారాన్ని, అప్పుడు గుడారాన్ని నిర్మించారు. మొట్టమొదటిగా దానికి ప్రత్యక్ష గుడారం అని పేరు కాదండి, దాన్ని సన్నిధి గుడారం అని పిలిచేవారు. లేకపోతే ఇంకొక మాట ఉండేది, టెంట్ ఆఫ్ మీటింగ్ అనేవారు. కానీ మీరు గమనించారు లేదు, ఇదే అధ్యాయం 33వ అధ్యాయంలోనే 7వ వచనంలో అంతటి మోషే, గమనించాలి, ఇప్పుడు మనం చదువుకుంటున్న అధ్యాయమే 33వ అధ్యాయం నిర్గమాకాండము 7వ వచనంలో, మోషే గుడారమును తీసి పాళెము వెలుపలికి వెళ్ళి పాళెమునకు దూరముగా దాన్ని వేసి దానికి ప్రత్యక్షపు గుడారం అని పేరు పెట్టాను. ఎక్కడ పెట్టాడు పేరు? ఎందుకో తెలుసా? ఇప్పుడు అంతవరకు దేవుని సన్నిధి గురించి సమస్య రాలేదు. వీళ్ళు నా ప్రజలు అని దేవుడే వెంటబడ్డాడు ప్రజలకి. ఇప్పుడు అయినా ఉంటున్నాడు, నేను రాను, ఒకవేళ వస్తే మీ అందరినీ సంహరించేస్తానేమో, కనుక వీళ్ళని తీసుకుని వెళ్ళు మోషే. ఇప్పుడు మోషే ఆయన సన్నిధిని మరలా ఈ ప్రజలకు కావాలనే ఆశతో, ఆయన ప్రత్యక్షత కావాలి, ఆయన సన్నిధి కావాలనే ఆశతో ఆ గుడారానికి పేరు కూడా మార్చేశాడు మోషే. ఇప్పుడు మోషే ఒక్కొక్కసారి మోషే చేసిన కార్యాలు చూస్తే ఎంత ఆలోచనాపరుడో. ఆ ఆలోచన చూసినప్పుడు దేవుడు మనసు కూడా మారుతుంది. దానికి ప్రత్యక్ష గుడారం అని పేరు పెట్టుకుంటే దేవుడు ఎందుకు కట్టమన్నాడు దాన్ని? నేను వారిలో ఉండునట్లు దాన్ని నిర్మించమన్నాడు. ఇప్పుడు మీ కోడరాను మీరు వెళ్ళిపోండి అంటున్నాడు. వెళ్ళిపోమన్నప్పుడు ఈ గుడారానికి నీ ప్రత్యక్షత ఉండవలసిన గుడారం ఇది, నీ ప్రత్యక్షత ఉన్న గుడారం, దీనికి ప్రత్యక్ష గుడారం అని పేరు పెడుతున్నాం. దేవుడు ఎక్కడికి వస్తాడు? ఈ గుడారం కూడా వెళ్తుంటే ప్రత్యక్షత, ఆయన ప్రత్యక్షత దాంట్లో ఉండాలంటే ఖచ్చితంగా ఇశ్రాయేల్ ప్రజలతో ఉండాలి దేవుడు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, మోషే ఎంతగా ఆయన సన్నిధిని ఆశించాడో, ఎంతగా ఆయన సన్నిధి కావాలని తపన పడ్డాడో. ఈ దినాన్ని ఒక నూతనమైన అనుభవంలోనికి దేవుడు నేను నడిపిస్తూ ఉండగా, ఆయన నడిపించాలని ఆశపడుతున్నాడు, నడిపిస్తాడు. కానీ నీవు ఆయన సన్నిధి అంటే ఇంతకు ముందు ఎప్పుడూ లేనంత ఆశ, ఇంతకుముందు ఎప్పుడూ లేనంత ఆశ కలిగి ఆయన సన్నిధిని అనుసరించగలిగే అనుభవంలోనికి మనం వెళ్ళాలి. కీర్తనకారుడు అంటే కదా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా 42వ కీర్తనలో నా ప్రాణం ఆశపడుచున్నది, ఆ నీటి కొరకు తృష్ణ కొనుచున్నది అంటాడు. తృష్ణ కొనుచున్నది. ప్రియులారా, ఈ దినాన్ని అలాంటి ఆశ ఒక్కొక్కసారి ఇలా మాట్లాడుతున్నప్పుడు ఇక పడిపోతామేమో, నోరెండిపోతుందేమో అనిపిస్తుంది. అలాంటప్పుడు వెంటనే ఆ మూమెంట్ అర్థమైన వాళ్ళకే తెలుస్తుంది. అప్పుడు 1 సిప్ ఆఫ్ వాటర్, ఒక్క గుక్కెడు నీళ్లు ఎంత జీవాన్ని ఇస్తాయో. నా ప్రాణము తృష్ణగొంటోంది ప్రభువా. 84వ కీర్తన 2వ వచనంలో కూడా, యెహోవా మందిరావరణమును చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. ఆశతో సొమ్మసిల్లిపోతుందట. ఆయన ఆవరణం చూడాలని, ఆయన సన్నిధిని చేరాలని, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. దేవుని సన్నిధిని ఇంతకు మునుపెన్నడూ లేనంతగా ఆశించగలగాలి. ఈ దినాన్ని ఆ నిర్ణయం చేసుకుందాం. క్రొత్త సంవత్సరంలో నూతన అనుభవాల కోసం ఆశతో నువ్వు ప్రవేశిస్తూ ఉండగా, లార్డ్, టుడే ఐ లాంగ్ ఫర్ యువర్ ప్రెసెన్స్. నీ సన్నిధిని నేను తృష్ణగొంటూ ఆశిస్తున్నాను ప్రభువా. ఊపిరాడక ఒక నిమిషం 2 నిమిషాలు అలాగ ఉండిపోతే ఊపిరి తీసుకోవడానికి మనిషి ఎంత తాపత్రయపడతాడో, అలాంటి తాపత్రయం దేవుని సన్నిధి కోసం ఉండాలి. అలాంటి ఆశ, అలాంటి తపన. ఆయన సన్నిధి ప్రత్యక్షత పాత నిబంధనలో ఆ మందిరంలో అన్నాడైన 25వ అధ్యాయం నిర్గమాకాండం 8వ వచనం, ఇంతకు ముందు నేను చెప్పినట్లుగా, నేను వారిలో నివసించినట్లు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించమని. మందిరంలో ఆయన సన్నిధి ఉండేది. అది పాత నిబంధనలో. తర్వాత అది ప్రత్యక్ష గుడారం అవనివ్వండి, తర్వాత సొలొమోను మందిరం అవనివ్వండి, తర్వాత జెరుబ్బాబెలు నిర్మించిన మందిరం అవనివ్వండి, తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు హేరోదు
బాగు చేసిన మందిరం అవనివ్వండి, వాట్ ఎవర్ టెంపుల్ ఇట్ ఈస్, దేవుని ప్రత్యక్షత పాత నిబంధనలో అక్కడ దేవుని సన్నిధి కనిపించేది. అయితే క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనంలో, 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ వారి మధ్యను నేను ఉంటాను. దేవుని సన్నిధి, మన సహవాసం ఉన్న చోట దేవుని సన్నిధి ఉంటుంది. ఎక్కడ సహవాసంగా ఉంటామో. అందుకనే నేను పదే లైఫ్ గ్రూప్స్ గురించి మాట్లాడుతుంటాను. లైఫ్ గ్రూప్స్లో అక్కడ 2-3 లేక కొద్ది గుంపుగా మీరు సహవాసంలో ఉన్న చోట, ఆ సహవాసం ఉన్న చోట దేవుని సన్నిధిని అనుభవించాలంటే అలాంటి సహవాసం ఉన్న చోట 2-3 నా నామం పేరట కుదురు అక్కడ ఉంటానన్నాడు. ఇంకా కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూస్తే అక్కడ మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగురా. మీరే దేవుని ఆలయం. ఆయన సన్నిధి, ఆయన మీలో ఉండాలని ఆశపడుతున్నాడు. 1 సహవాసం ఉన్న చోట ఆయన సన్నిధి, 2 నాలో దేవుని సన్నిధి, నీలో దేవుని సన్నిధి. అదే పత్రిక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో కూడా మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అంటాడు. ఆ 2 చోట్ల కూడా ప్రశ్నలతో అడిగాడు, ప్రశ్నలతో బోధించాడు. మొట్టమొదట 3:16లో దేవుని ఆలయమై ఉన్నారనియు మీ దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరుగరా అని ప్రశ్నించాడు. ఇక్కడ కూడా 6:19లో మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. డోంట్ యు నో దట్ యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా. ప్రియులరా, మునిపెన్నడూ లేనంతగా we need to have that desire for the presence of God. In an unprecedented manner, we need to have the desire, the longingness. ఆయన సన్నిధి కొరకు ఆశ, తృష్ణ, అలాంటి ఆశ కలిగిన స్థితి మనకుంటే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. సమయం లేదు, అయినప్పటికీ నేను 5 minutesలోనే ఇంకొక విషయాన్ని చెప్పి ముగిస్తాను. అదే అధ్యాయము 33వ అధ్యాయము 17 నుంచి 23 వరకు మరి దేవునితో మాట్లాడాడు. నువ్వు రాకపోతే మేము వెళ్ళం ప్రభువా, నువ్వు వెళ్తేనే వెళ్తాం, నువ్వు వస్తేనే వెళ్తాం, లేకపోతే ఎక్కడ ఉండిపోతాం అన్నప్పుడు దేవుడు ఆలోచన మార్చుకున్నాడు. సరే నేను వస్తాను అన్నప్పుడు మోషే అడిగాడు, దేవా నీ మహిమను నాకు చూపించమన్నాడు. రకరకాల సూచనలు మనకు అందుతాయి అక్కడ. ఆ మహిమను చూపించమన్నప్పుడు నువ్వు వస్తానంటున్నావు కదా, షో మీ ఏ ప్రూఫ్ అన్నట్టుగా ఉండొచ్చు. షో మీ ఏ ప్రూఫ్, నువ్వు వస్తానంటున్నావు కనుక షో మీ ఏ ప్రూఫ్ దట్ యు ఆర్ గోయింగ్ టు కమ్ విత్ అస్. నువ్వు మాతో వస్తావనే దానికి ప్రూఫ్ చూపించు. లేక ఇంతకుముందు ఎన్నడూ చూడలేదు కనుక నీ మహిమ నేను చూడగలిగే ఆశ నాకుంది, చూడాలని ఆశ ఉంది, చూపించు ప్రభు. అదంతా చదవడానికి సమయం లేదు, తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. 33వ అధ్యాయంలో 17 నుంచి 23 వరకు దేవుని మహిమను గుర్తించాలి. మనం దేవుని మహిమను గుర్తించాలి. 19వ వచనంలో నీ 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 మహిమను నాకు చూపించు అంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఓకే, నా మంచితనాన్ని చూపిస్తాను నీకు అన్నాడు. నా మహిమను చూడలేవు మోసే నువ్వు. యూ కెనాట్ సీ మై గ్లోరీ అండ్ నో హ్యూమన్ బీయింగ్ కెన్ సర్వైవ్ ఆన్ సీయింగ్ మై గ్లోరీ. నా మహిమను చూసి ఏ నరుడు బ్రతకడు కనుక నా మంచితనాన్ని చూపిస్తాను. ఐ విల్ షో మై గుడ్నెస్ టు యూ. గమనించాలి, మానవుడు ఎప్పుడు కూడా ఆ ప్రయత్నమే. ఆయనలో ఉన్న అల్టిమేట్ పాయింట్ చూసేయాలని, ఆయనలో ఉన్న అల్టిమేట్ పాయింట్ ఏదో చూసేయాలి. నేను కనుక చూసేసానని, నాకు కనుక దేవుడు చూపించాడని గొప్ప చెప్పుకోవాలని. కానీ దేవుడు నీ మహిమను చూపించను, నేను ఏం చూపిస్తాను? నా మంచితనాన్ని చూపిస్తాను. ఐ వాంట్ షో మై గుడ్నెస్. యూ కెనాట్ సీ మై గ్లోరీ. నా మంచితనాన్ని చూపిస్తాను, యెహోవా నామము ఎలాంటిదో నీకు చూపిస్తాను అని 19వ వచనంలో చెప్పాడు. అయితే నువ్వేం చేయాలంటే, నువ్వు ఉన్న చోట నేను అలాగూ దాటి వెళ్ళిపోతాను. వెళ్ళిపోయినప్పుడు ఆ బండ మీద నీవు నిలవాలి. అదిగో బండ కనిపిస్తుంది, ఒక బండను చూపించాడు దేవుడు. ఇప్పుడు మాటలతో మాట్లాడుతున్నాడు మోషేతో, ఇప్పుడు ఫిజికల్గా ఆయన కనిపించడానికి. అదిగో ఆ బండ మీద నువ్వు నిలవబడు.
ఆ బండకు ఒక సందు ఉంది. ఆ బండ సందులో నీవు నిలవబడు. గమనించాలి. ఆ బండ క్రీస్తే అని పౌలు భక్తుడు అంటాడు. ఆ బండ మీద నీవు నిలవబడాలి. మోసే సమయంలో క్రీస్తు లేడని మనం అనుకుంటాం. హీ వాజ్ దేర్. ఆయన ఉన్నాడు. ఈ క్రిస్మస్ సందర్భంగా చాలాసార్లు చెప్పుకున్నాం మనం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆయన ఉన్నాడు. కనుక ఆ బండ సందు నలుగుగొట్టబడిన ఆ బండ, నలుగుగొట్టబడిన బండలో ఆ సందులో నీవు ఉండాలి. బండ సందులో నీవు ఉండాలి. అప్పుడు ఆ బండ సందులో ఉన్నప్పుడు నేను అలా దాటి వెళ్ళిపోతుండగా నిన్ను నా చేతితో దాస్తానన్నాడు. నిన్ను ఆ బండ సందులో నేను దాస్తాను. తర్వాత నా చేయి చాచి నిన్ను కప్పుతాను, నిన్ను కప్పేదను, నిన్ను కాపాడేదను అని దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. వివరించడానికి సమయం లేదు కనుక నేను త్వరగా వెళ్తున్నాను. నా చేయి చాచి నిన్ను కప్పుతాను, నిన్ను కాపాడుతాను. అప్పుడు దేవుడు ఏం చెప్పాడని తెలుసా? నీవు నా వెనుక పార్శ్వమును మాత్రం చూడగలుగుతావు. యూ కెనాట్ సీ మై ఫ్రంట్. నా ముఖాన్ని చూడలేవు. నా వెనుక పార్శ్వాన్ని మాత్రం చూస్తావు. నా వెనుక పార్శ్వం వెళ్ళిపోతూ ఉండగా నీవు నా వెనుక పార్శ్వాన్ని చూస్తావు. ప్రియులారా గమనించాలి. వెనుక పార్శ్వాన్ని చూడడం అంటే అర్థం ఏమిటో తెలుసా? దేవుడు అలా వెనుక పార్శ్వాన్ని చూస్తూ ఆయన వెళ్ళిపోతుండగా ఆయన వెంబడించాలి. మనం ఆయన అనుసరించాలి. ఆయన నడిపించేవాడుగా ఉంటాడు. ఆయన వెనక నీవు నడవాలి. ఆయన అనుసరించాలి, ఆయన వెంబడించాలి. ఆయన మనకు ముందుగా నడుచువాడు అని దేవుని వాక్యంలో చాలా చోట్ల, ఇక్కడ ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 30వ వచనంలో చూస్తే, మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా మీ కన్నుల ఎదుట ఉంటాడు. ఆయన ముందర నడుస్తూ ఉండగా నీవు ఆయన వెంబడించాలి. ఆయన గొర్రెల కాపరిగా కూడా ప్రత్యక్షపరుచుకుంటూ గొర్రెలకు ముందు నేను నడుస్తానని చెబుతాడు. కనుక ఈ దినాన్ని ఆయన అనుసరించే వారంగా ఉండాలి. దేవుని మహిమను గుర్తించే వారంగా ఉండాలి. దేవుని మహిమ, దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన సర్వశక్తి సంపన్నుడు, ఆయన మహిమను గుర్తించే వారంగా అలాగూ మనం దేవుని సందులో నిలవగలిగితే ఈ నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదం. ప్రియులారా గమనించాలి. మన జీవితం ఎంత దుర్భరమైందైనా, మనం ఎంత కృంగిన స్థితిలో ఉన్నా, ఒకవేళ ఏవైనా దోషపూరితమైన స్థితి మనకున్నా, ఆ స్థితిలో కూడా నిన్ను జ్ఞాపకం చేసుకొని నిన్ను లేవనెత్తడానికి, నిన్ను అక్కడి నుంచి నూతనమైన ఆశీర్వాద అనుభవంలోకి నిన్ను నడిపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకని అక్కడ ఒక నియమాన్ని మనకు చూపించాడు దేవుడు. మన గతం ఎంత దుర్భరమైంది, ఎంత తుచ్చమైన గతమైన, దాని అంతటికంటే బలమైనది దేవుని వాగ్దానం, దేవుని మాట. నిన్ను లేవనెత్తుతాడు. నేను నూతనమైన అధ్యాయంలోనికి, నూతనమైన అనుభవంలోనికి దేవుడు నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. అలాగే ఈ రాత్రి ఒక నిర్ణయం చేసుకుందాం. దేవా, ఇంతకు మునుపు ఎన్నడూ లేనంతగా నీ సన్నిధి అంటే నాకు ఆశ, నీ సన్నిధి అంటే నాకు ఆశ కలిగింది. ఆ ఆశతో నీ సన్నిధిని అనుసరిస్తాను. అలాగే నీ మహిమను నేను గుర్తిస్తాను ప్రభువా. ఐ వాంట్ టు రికగ్నైజ్ యువర్ గ్లోరీ. నీవెంత గొప్పవాడువు, నీవెంత ఘనమైన వాడవు, నీవెంత మహిమాన్వితుడవు, నీవెంత సర్వశక్తి సంపన్నుడవు, నీవెంత పరిశుద్ధుడవు నేను గుర్తిస్తాను ప్రభువా. అలా గుర్తించగలిగి ఆయన అనుసరించగలిగితే నీవు లేచి, నీవే స్థితిలో ఉన్నావో అక్కడి నుంచి నిన్ను లేపి నూతనమైన అధ్యాయంలోనికి, నూతనమైన అనుభవంలోనికి, నూతన జీవిత స్థితిలోనికి దేవుడు నిన్ను తీసుకుని వెళ్తాడు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల వంచండి. నూతన సంవత్సరంలో కొన్ని నిమిషాల్లో మనం ప్రవేశించబోతున్నాం. కొద్ది నిమిషాల్లో మనం నూతన సంవత్సరంలో ప్రవేశించబోతుండగా ప్రార్థన చేసుకుందాం. దేవా, నాతో మాట్లాడావు ప్రభువా. ఈ రాత్రి ప్రభువా, మా జీవితాల్లో ఎన్నో దుర్భరమైన స్థితిగతులు ఉన్నాయి ప్రభువా. ప్రియులారా, నీ జీవితంలో ఎలాంటి దుర్భరమైన స్థితి ఉందో నీ వెరుగుదు. దేవునితో మాట్లాడి ఈ సమయంలో దేవునితో మాట్లాడు. నా జీవితంలో ఫలానా దుర్భరమైన స్థితి ఉంది, ఫలానా కష్టం ఉంది, ఫలానా నష్టం ఉంది, ఫలానా స్థితిలో ప్రభువా కృంగిపోయి ఉన్నాను. దేవునితో మాట్లాడు. ఏ విషయంలో కృంగిపోయి ఉన్నావో, ఏ విషయమో, ఏ దుర్భరమైన జీవిత స్థితిగతి నీ జీవితంలో ఉందో, గతంలో దోషపూరితమైన స్థితిలో, పట్టబడిన స్థితిలో, గతం నీకు మిగిల్చిన చేదు అనుభవాల్లో పట్టబడిన స్థితిలో, గతం నీకు మిగిల్చిన ఆ నష్టంలో, కష్టంలో, బాధలో, వ్యధలో, కృంగుబాటులో పట్టబడిన స్థితి నీకు ఉందా? అక్కడి నుంచి నిన్ను లేపాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఒక నూతనమైన అధ్యాయంలోనికి, ఒక నూతనమైన అనుభవంలోనికి, నూతన ద్వారం తెరిచి దేవుడు నిన్ను ప్రవేశపెట్టాలని ఆశపడుతుండగా దేవుని మాటకు స్పందించి ఒక విషయాన్ని గమనించు. గతం నీకు మిగిల్చిన దుర్భరమైన స్థితి కంటే దేవుని వాగ్దానం బలమైంది, దేవుని వాగ్దానం గొప్పది, దేవుని మాట గొప్పది.
ఆయన నిన్ను లేపి నూతనమైన అనుభవంలోనికి ప్రవేశపెట్టాలని ఆశపడుతుండగా ఈ రాత్రి నీవు లేచి, నీవున్న గుంటలో నుంచి లేచి, నీవున్న కృంగుదలలో నుంచి లేచి, నీవున్న దుర్భరమైన పరిస్థితుల నుంచి లేచి, దేవా నీ సన్నిధి నాకు కావాలి ప్రభువా, ఈ దుర్భరమైన స్థితిలో నుంచి నేను లేస్తున్నాను, నీ సన్నిధి నాకు కావాలి, నీ సన్నిధిలో నన్ను నిలవబెట్టు, నీ సన్నిధిలో నన్ను ఆశీర్వదించు అని దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకుంటూ మొరపెట్టి రాత్రి నూతన సంవత్సరం ప్రియులారా గమనించాలి, నీ హృదయంలో నిర్ణయం జరగకుండా నూతన సంవత్సరం ఏమాత్రం కూడా నూతనత్వాన్ని నీ జీవితంలోనికి తీసుకుని రాలేదు. నీ జీవితంలో నిర్ణయాలు జరగాలి, నీ జీవితంలో క్రియ జరగాలి, నీ జీవితంలో దేవుడు మాట్లాడుతున్న మాటకు స్పందన కావాలి. అలాంటి స్థితిలో దేవుడు నూతనమైన అధ్యాయాన్ని తెరిచి, నూతనమైన ద్వారాన్ని తెరిచి, నూతనమైన అనుభవంలోనికి నేను నడిపిస్తాడు. ఈ రాత్రి నువ్వు కృంగిపోయిన అనుభవంలో ఉంటే, లేక దోషపూరితమైన అనుభవంలో ఉంటే, అపరాధ భావం నీ హృదయాన్ని నిన్ను కృంగజేస్తుంటే, లేక ఏదైనా కష్టం కలిగి, ఏదైనా నష్టం కలిగి, ఆ నష్టంలో ఆ కష్టంలో కృంగుబాటులో ఉంటే, ఒకవేళ నువ్వు తప్పే చేయనక్కర్లేదు, పాపమే చేయనక్కర్లేదు, నీ జీవితంలో జరిగిన సంఘటనలను బట్టి కృంగుబాటు, కష్టము, లేవలేని స్థితి, బాధ, అలాంటి స్థితిగతుల్లో ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు, నిన్ను అక్కడి నుంచి లేపాలని, నూతనమైన అధ్యాయంలోనికి నిన్ను తీసుకుని వెళ్ళాలని, నీ జీవితంలో తరువాయి భాగానికి తీసుకుని వెళ్ళాలని. గాడ్ వాంట్స్ టు గెట్ యూ ఇంటూ ద న్యూ ఫేజ్ ఆఫ్ యువర్ లైఫ్. గాడ్ వాంట్స్ టు గెట్ యూ ఇంటూ ఎ న్యూ సీజన్ ఆఫ్ యువర్ లైఫ్. దేవుడు నీ జీవితంలో తరువాయి భాగంలోనికి నేను నడిపించాలని ఆశపడుతుండగా దేవునికి నీ జీవితాన్ని అప్పగించు. నువ్వు ఎలాంటి దుర్భరమైన స్థితిలో ఉన్నప్పటికీ ఆయనతో నేను ఉండాలి, ఆయనతో నేను ఉండాలి, ఆయన సన్నిధి నాకు కావాలి అనే ఆశ నీకుంటే, ఆయన సన్నిధిలో నీవు ఉండగలిగే స్థితిలో నీవు ఉంటే, దేవుడు తప్పక నిన్ను ఆశీర్వదించి నూతనమైన అనుభవాలు నీకు కలుగు చేస్తాడు. ప్రార్థన చేయి, దేవా నాతో మాట్లాడవు ప్రభువా, అలాంటి నూతనమైన అనుభవాన్ని నాకు కలుగు చేయి ప్రభువా. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ అందరూ హృదయాలు తెరిచి ప్రార్థన చేయండి. మరి కొన్ని నిమిషాల్లో, ఒక 5-6 నిమిషాల్లో నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం కనుక, గత సంవత్సరంలో దేవుడు ఏ ఆశీర్వాదాలు ఇచ్చాడో వాటన్నిటి కోసం స్తుతులు చెల్లిస్తూ, అలాగే దుర్భరమైన స్థితిగతులు, భయంకరమైన స్థితిగతులు, ప్రతికూలమైన స్థితిగతులు, కృంగుబాటులో ఉన్న పరిస్థితులు, అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటే, అలాంటి పరిస్థితుల నుంచి దేవుడు నిన్ను లేచి నూతనమైన అనుభవంలోనికి వెళ్ళాలని ఆయన వాగ్దానం చేస్తూ ఉండగా, ఆ వాగ్దానానికి స్పందించి ఈ సమయంలో నువ్వు లేవగలిగితే, దేవా నేను లేస్తున్నాను ప్రభువా, నన్ను నడిపించు. ఇదిగో ప్రభువా, నా కృంగుబాటులో నుంచి నేను లేస్తున్నాను, ఈ కృంగుబాటులో నేను ఉండిపోను ప్రభువా, నేను లేస్తాను ప్రభువా, నన్ను నడిపించు ప్రభువా అని దేవునికి మొర్రపెట్టు. దేవుడు తప్పక నీ మొర్రను విని ఆ కృంగుబాటు నుంచి, ఆ కష్టం నుంచి, నష్టం నుంచి, బాధ నుంచి, ఆ వ్యధ నుండి, ఆ ప్రతికూలత నుంచి లేపి నూతనమైన అనుభవాన్ని నీ కలుగు చేస్తాడు. అలాగే ఏ అద్భుతమైన ఆశీర్వాదకరమైన అనుభవాలు గత సంవత్సరంలో దేవుడు నీకు ఇచ్చాడు, వాటన్నిటి నిమిత్తము కృతజ్ఞతలు తెలియజేస్తూ దేవునికి స్తుతులు చెల్లిస్తూ, దేవా నన్ను నేనుగా నా జీవితాన్ని అప్పగించుకుంటున్నాను ప్రభువా, నూతన ఆశీర్వాదాలు, నూతన జ్ఞానము, నూతన బలము, నూతన ఆరోగ్యము, నూతన ఆధ్యాత్మిక నడిపింపు నాకు దయచే ప్రభువా అని ప్రార్థన చేయండి. ప్రతి వారు హృదయాలు తెరిచి ప్రార్థన చేయండి. దేవా నాతో మాట్లాడవు ప్రభువా, ఈ రాత్రి ఈ నూతన సంవత్సరంలో ప్రవేశిస్తుండగా ఎలా ఉన్నానో అలాగే వెళ్ళిపోకుండా నూతనమైన అనుభవాలతో ప్రవేశించేటట్లు, నూతనమైన నిర్ణయాలతో ప్రవేశించాలనుకుంటున్నాను, నూతనమైన ఆలోచనలతో ప్రవేశించాలనుకుంటున్నాను, నూతనమైన స్థితిలో నేను ప్రవేశించాలనుకుంటున్నాను. ప్రార్థన చేయి. నీ వాక్యాన్ని నా హృదయం నుండి నింపుకొని ఆ నూతన సంవత్సరంలో ప్రవేశించాలని ఆశపడుతున్నాను. ప్రభువా, ఫలానా దుర్భరమైన పరిస్థితి ఉంది, ఆ స్థితిలో నుంచి లేపు ప్రభువా, నేను లేవాలని ఆశపడుతున్నాను, నన్ను లేపు ప్రభువా. ఫలానా బాధ ఉన్నది, ఆ స్థితిలో నుంచి లేపి ఈ నూతన సంవత్సరంలో నూతనమైన అధ్యాయంలోనికి నన్ను నడిపించు ప్రభువా. నూతన ద్వారాన్ని తెరిచి ఆ ద్వారంలో ప్రవేశపెట్టు ప్రభువా, నూతనమైన అనుభవాలతో నింపు ప్రభువా. ప్రార్థన చేద్దాం. దేవా ఈ రాత్రి ఒక నూతనమైన అనుభవంతో మమ్మల్ని నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టండి ప్రభువా. ప్రభువా ఈ రాత్రి ఎవరెవరు ఎలాంటి నిర్ణయాలు చేసుకున్నారో ఆ నిర్ణయాలను బట్టి బిడ్డలను దర్శించండి, ఆ నిర్ణయాలను బట్టి బిడ్డలను తాకండి ప్రభువా. ఆ నిర్ణయాల ద్వారా నూతనమైన ఆశీర్వాదాలతో నింపమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఈ నూతన సంవత్సరంలో ప్రభువా మా కుటుంబాలను మీ చేతులకు అప్పగిస్తున్నాం, మా బిడ్డల జీవితాలు మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీ కార్యాలు మా జీవితాల్లో, మా కుటుంబాల్లో, మా బిడ్డల జీవితాల్లో, మా ఉద్యోగాల్లో, మా పనులలో, మా వ్యాపారాల్లో, సమస్తంలో ప్రభువా నీ కృప ప్రభువా
ప్రభా విస్తరింప చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ప్రభా నూతన సంవత్సరం మా జీవితాల్లో నూతనమైన అనుభవాల్ని ప్రభా, ఆ నూతన సంవత్సరంలో నూతనమైన అనుభవాలు మేము కలిగి ఉండి మేము ఆశీర్వదించబడడానికి, మా కుటుంబాలకు మేము ఆశీర్వాదకరంగా ఉండడానికి, అలాగే మా సంఘానికి మేము ఆశీర్వాదకరంగా ఉండడానికి, అనేక మందికి మేము ఆశీర్వాదకరంగా ఉండి లెమ్ము తేజరిల్లుము అన్నట్లుగా మేము లేచి తేజరిల్లి అనేక మందికి ఆ వెలుగును ప్రకాశింపచేసే స్థితిలో మేము ఉండడానికి సహాయం చేయ ప్రభువా. మొరపెట్టుకుందాం. అందరూ హృదయాలు తెరిచి చేతుల పైకెత్తి దేవునికి స్తుతులు చెల్లించుదాం. చేతుల పైకెత్తి దేవా, ఈ 2021 సంవత్సరంలో ఎంతో దుర్భరమైన పరిస్థితుల్లో, భయంకరమైన పరిస్థితుల్లో మమ్మల్ని విడిపించావు ప్రభువా. మమ్మల్ని సజీవులుగా ఉంచావు ప్రభువా. మమ్మల్ని సజీవులుగా ఉంచి నీ సన్నిధిలో నిన్ను స్తుతించుకోవడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిన్ను కీర్తించుకోవడానికి అవకాశం ఇచ్చావు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రి మాతో మాట్లాడవు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అందరూ హృదయాలు తెరిచి మొరపెట్టండి. అందరూ హృదయాలు తెరిచి దేవునికి స్తుతులు చెల్లించండి. నోరులు తెరిచి బిగ్గరగా దేవునికి స్తుతులు చెల్లించుదాం. దేవానికి స్తోత్రాలు ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రాలు ప్రభువా. ఈ 2021 సంవత్సరంలో నీ కాపుదలను బట్టి మీకు స్తోత్రాలు, మీ ఆశీర్వాదాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి, ఇచ్చిన కాపుదలను బట్టి, సజీవులుగా ఉంచిన స్థితిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రి ప్రభువా, ఈ రాత్రి కృతజ్ఞత నిండిన హృదయంతో, కృతజ్ఞత నిండిన హృదయంతో, కృతజ్ఞత నిండిన హృదయంతో నీ సన్నిధిలో ప్రభువా మా జీవితాలు మీకు అప్పగించుకుంటున్నాం ప్రభువా. ప్రభువా, నూతన సంవత్సరంలో మేము కొద్ది నిమిషాల్లో ప్రవేశించనయ్యుంటుండగా నూతన ఆశీర్వాదాలతో ప్రవేశింపచేయండి, నూతన అనుభవాలతో ప్రవేశింపచేయండి, నూతన నిర్ణయాలతో ప్రవేశింపచేయండి, నూతన ఆధ్యాత్మిక అనుభవాలు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ప్రభువా, మీరు లేచి ఆ నూతన దేశంలోనికి పొండి అని నీవు సెలవిచ్చిన మాటను మేము ఈ సమయంలో స్వీకరిస్తున్నాం ప్రభువా. ప్రభువా, మాతో మీరుంటే, మీ సన్నిధిని మాతో మీరు ఉంచితే మేము అలాంటి నూతనమైన అనుభవాల్లో ప్రవేశించగలం ప్రభువా. నీవు మాతో ఉండు ప్రభువా, మాతో ఉండు ప్రభువా. నీ సన్నిధిని మాతో ఉంచండి ప్రభువా. నీ సన్నిధిని మాతో ఉంచి ప్రభువా, నీ సన్నిధి ప్రభువా కాంతిని మాపై ప్రకాశింపచేసి నీ సన్నిధి కాంతిలో ఆ నూతన అనుభవాల్లోనికి ప్రవేశించగలిగేటట్లుగా మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ప్రభువా, నీ సన్నిధి కాంతిలో మేముండి ఆ కాంతిని ఇతరులకు ప్రసరింప చేయగలిగేటట్లు, అనేక ఆశీర్వాదాలు మేము పొందుకోగలిగేటట్లు, నూతనమైన ఆశీర్వాదాలు, నూతనమైన తలంపులు, నూతనమైన ఆధ్యాత్మిక అనుభవాలు, నూతన ఆశీర్వాదాలు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ప్రభువా, ఈ నూతన సంవత్సరంలో ప్రభువా, ఈ 2022 సంవత్సరంలో మేము ప్రభువా ప్రవేశిస్తుండగా ప్రభువా, మేము దాటుతున్నాం ప్రభువా. వీఆర్ క్రాసింగ్ ఇన్ టు ద న్యూ ఇయర్ లార్డ్. వీఆర్ జస్ట్ క్రాసింగ్ ఇన్ టు ద న్యూ ఇయర్ లార్డ్. వీఆర్ జస్ట్ క్రాసింగ్ ఇన్ టు ద న్యూ ఇయర్ లార్డ్. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. 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 నీకు స్తోత్రం, 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 నీకు స్తోత్రం ప్రభువా. హల్లెలూయా, నీ ఘననామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. హల్లెలూయా, నీ ఘననామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. హల్లెలూయా, నీ ఘననామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. హల్లెలూయా, దేవానికి స్తోత్రం. హల్లెలూయా, దేవానికి స్తోత్రం. హల్లెలూయా, దేవానికి స్తోత్రం ప్రభువా. ఎంత గొప్ప దేవుడో ప్రభువా. 2021 సంవత్సరం ఎంత దుర్భరమైందో మా జీవితాల్లో, ఆ స్థితి నుంచి మమ్మల్ని దాటింపజేసావు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టావు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నూతన ఆశీర్వాదం మాకు ఇచ్చావు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ నూతన అధ్యాయం మా జీవితంలో దయచేసావు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మా జీవితపు పుస్తకంలో మరొక పేజీని మాకు ఇచ్చారు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ పేజీలో నూతనమైన అనుభవాలు మేము లిఖించగలిగేటట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నీ వాక్యాన్ని చేతపట్టుకుని, నీ వాక్యం మా హృదయాల్లో, మా జీవితాల్లో నింపుకొని ఈ సంవత్సరం అంతటిలోను, రాబో జీవితం అంతటిలోను నీ వాక్యానుసారమైన జీవితం జీవించి మేము ఆశీర్వదించబడేటట్లుగా, అనేక మందికి ఆశీర్వాద కారణంగా ఉండగలిగినట్లుగా నీ కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ నూతన సంవత్సరం అంతటిలో మా జీవితాలు మీ చేతులకు అప్పగించుకుంటున్నాం.
ఈ నూతన సంవత్సరం అంతటిలో మా కుటుంబాలు మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఈ నూతన సంవత్సరం అంతటిలో మా సంఘాన్ని, మా పరిచర్యను మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ప్రభా, మా కుటుంబాల్లో యవ్వన బిడ్డలు ఉన్నారు ప్రభా. యవ్వన బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నాం. యవ్వన బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మా యవ్వన బిడ్డల జీవితాల్లో నూతనమైన కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. మా యవ్వన బిడ్డల జీవితాల్లో ప్రభువా నీ శక్తిని ప్రత్యక్షపరచమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నీ శక్తిని మా యవ్వన బిడ్డల జీవితాల్లో ఉంచుమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నీ శక్తితో మా బిడ్డల జీవితాలు తాకుమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. యవ్వనులను తాకండి ప్రభువా. యవ్వనులను తాకండి ప్రభువా. యవ్వనులను మీ ఆత్మతో నింపమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఈ నూతన సంవత్సరంలో ప్రభువా మా పరిచర్యలో యవ్వనులు నూతనమైన శక్తితో లేపబడగలిగేటట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. యవనస్తుల పట్ల మీ గొప్ప కార్యాలు జరిగించండి ప్రభువా. మీ గొప్ప కార్యాలు జరిగించండి నాయన. యవనస్తుల పట్ల మీ గొప్ప కార్యాలు జరిగించండి ప్రభువా. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళే కదా ప్రభువా. అలాగే ప్రభువా యవనస్తులు వారి జీవితాలు సరి చేసుకుని నీ యందు ప్రభా స్థిరపడి అనేక ఆశీర్వాదాలు పొందుకోవడానికి, నీ కృపలో ఎదగడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. యవ్వన బిడ్డలను ప్రత్యేకంగా మీ చేతులకు అప్పగిస్తున్నాను. కెరీర్స్లో గొప్ప కార్యాలు జరిగించండి ప్రభువా. వారి జీవితాల్లో ఉద్యోగ ప్రయత్నాలు, వ్యాపార ప్రయత్నాలు ఏం చేస్తున్నారు? కెరీర్స్లో గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. వివాహాలు కావాల్సిన బిడ్డలు ఉన్నారు ప్రభువా. అలాంటి వారికి వైవాహిక జీవితాలు దాయిచ్చేయండి ప్రభువా. కుటుంబాలుగా కట్టండి ప్రభువా. ఏకాంగులను సంసారులుగా చేస్తానని వాగ్దానం చేస్తావు ప్రభువా. ఆ వాగ్దానం ఆ బిడ్డల ఎలా నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాను. మంచి కుటుంబాలుగా కట్టండి ప్రభువా. మా బిడ్డలు మీ బిడ్డలే ప్రభువా. మీ చేతులకి అప్పగించుకుంటున్నాం. గొప్ప కార్యాలు మా బిడ్డల జీవితాల్లో జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. కుటుంబాల్లో చిన్న బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నాం. చిన్న బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి. ఆశీర్వాదకరమైన కార్యాలు జరిగించండి. నీ ప్రేమలో పెంచండి ప్రభువా. అనేక ఆశీర్వాదాలతో ఆ చిన్న బిడ్డలను నింపమని ప్రార్థన చేస్తున్నాను. నీ దయలో, మనుషుల దయలో, జ్ఞానంలో, వయస్సులో ఆ చిన్న బిడ్డలను వర్ధల్ల చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. కుటుంబాలను ఆశీర్వదించండి. కుటుంబాల్లో మీ ఘనమైన కార్యాలు జరిగించండి. నూతన సంవత్సరం అంతటిలో నూతన ఆశీర్వాదాలతో మా కుటుంబాలు నింపండి ప్రభువా. మా పరిచర్యను మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. పరిచర్యలో నూతనమైన కార్యాలు జరిగించండి. పరిచర్య కోసం ప్రభువా ఉద్యమంగా ఇంకా బలంగా పరిచర్య చేయాలని ఆశ ఉన్నది ప్రభువా. ఆశను తీర్చమని ప్రార్థన చేస్తున్నాను. మార్గాలు తెరవండి ప్రభువా. మార్గాలు తెరవండి ప్రభువా. ద్వారాలు తెరవండి ప్రభువా. ద్వారాలు తెరిచి ప్రభువా బలంగా వాడుకోనమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నాటబడిన 166 సంఘాలు మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఇంకా అనేక తావుల్లో నిన్నెరుగని ప్రజల మధ్య సువార్తను చాటి అనేక సంఘాలు మేము నాటడానికి ఇంకను ఈ పరిచర్యపై మీ హస్తం ఉంచి అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నీ శక్తితో తాకండి ప్రభువా. ఇంకా పరిచర్యలో ప్రయత్నాలు మీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రయత్నాలన్నిటిలో మీ హస్తం ఉంచండి. ఇక్కడ ఉన్న వారిని అందరినీ దీవించండి ప్రభువా. ప్రతి ఒక్కరిని దీవించండి. మందిరంలో ఉన్నవారు ప్రభు, అలాగే ఓవర్ఫ్లో రూమ్లో ఉండి ఆరాధనలో ఉన్నవారు, అలాగే ఆన్లైన్లో మాతో ఎక్కిపిస్తూ ఆరాధన చేస్తున్నవారు నూతనమైన ఆశీర్వాదాలతో బిడ్డలను నింపండి. నూతన అనుభవాలు బిడ్డలకు దయచేయండి. అలాగే ప్రభు నూతన నిర్ణయాలతో ఈ నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టండి ప్రభు. ఇంతకు ముందు కాలంలో, గతంలో, పోయిన సంవత్సరంలో మా స్థితిగతులు ఎంత దుర్భరమయమైనా నీ మాట, నీ వాగ్దానం వాటన్నిటికంటే శక్తివంతమైనది ప్రభువా. కనుక నీ వాగ్దానాన్ని మేము నమ్ముతున్నాం. మా గతంలో మా పరిస్థితులు చూడడం లేదు ప్రభువా. నీ వాగ్దానం వైపు చూస్తున్నాం. మా గతంలో పరిస్థితులను చూస్తే మేము కృంగిపోయే వారంగానే ఉంటాం. కానీ ప్రభువా నీ వాగ్దానం వైపు, నీ మాట వైపు, నీ వాక్యం వైపు, నీ వైపు నీవు మాకిచ్చే బలాన్ని చూస్తున్నాం ప్రభువా. ఈ రాత్రి నూతన ఆశీర్వాదాలతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ ఉన్న వారిని అందరినీ దీవించండి. మా కుటుంబాలను దీవించండి. మా పరిచర్యను దీవించండి. అనేక ఆశీర్వాదాలతో నింపమని యేసు నామమున అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.